ఏఐఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యం గురించి ఎక్కువగా మథన పడేవాళ్ళం. మనందరి ముందు రాజ్యాంగం ఒక 4 స్తంభాలని మనకి సపోర్ట్గా ఇచ్చింది. చాలా మేధావులు అందరూ కూడా ఆలోచించి ఆ 4 స్తంభాలని మనకి ఒక నీడనిచ్చే విధంగా రాజ్యాంగం మనందరికీ ఒక సమానత్వాన్ని పంచే విధంగా రూపొందించారు. రాను రాను వ్యవస్థలు ఎలా రూపొందాయి, ఎలా రూపాంతరం చెందుతూ వచ్చాయి అనేది దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో మనం తప్పనిసరిగా ఆ 4 వ్యవస్థల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున 4th ఎస్టేట్ తరఫున నేను, జ్యుడిషియరీ తరఫున శ్రీమతి శ్రీదేవి పుల్లెల్ గారు మనతో ఉన్నారు. మనం ఒక సందేహాలు అందరి మనసుల్లోనూ ఒక మథనం తప్పనిసరిగా ఉండి తీరుతోంది. వాదాలు ఏమైనా, సిద్ధాంతాలు ఏమైనా, మనుగడ ఏదైనా కూడా ఒక ఆలోచన ఏదో ఒక క్షణంలో ఇది ఎందుకు ఇలా అనే ఒక ఆలోచన తప్పనిసరిగా కలుగుతోంది. ఆ ఆలోచనలు పంచుకునే ప్రయత్నమే మా ఇంటర్వ్యూ. శ్రీదేవి గారు నమస్తే. మీరు అడ్వకేట్గా ఒక 10 ఏళ్ళు అవుతుంది. సో మీరు అసలు ఈ అడ్వకేట్గా ఒక రంగం ఎంచుకోవడానికి ముందు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు కొన్ని ఉంటాయి. ఒక వ్యక్తిగా రూపాంతరం చెందే క్రమంలో మన చుట్టూ ఉన్న ఒక వాతావరణం ఉంటుంది. మీ గురించి కొంచెం. మాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అండి. నా బోర్న్ అండ్ బ్రాటప్ అంతా అక్కడే. నేను పీజీ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. సో నేను అడ్వకేట్గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఫాదర్. ఆయన కూడా ప్రాక్టీస్ చేసేవారు. ఆయన నెక్స్ట్ మా 4 ఫాదర్స్ దగ్గర నుంచి అందరూ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా, గవర్నమెంట్ లీడర్స్గా, మొత్తం మా ఫ్యామిలీ అంతా ఈ అడ్వకేసీలోనే ఉంది. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇందులోకి రావడం జరిగింది. స్పిరిచువాలిటీ అనేది పెరుగుతుంది అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్కువ చేయొచ్చు. అండ్ చాలా మందికి మా ఫాదరు, మా పెద్దనాన్నగారు వాళ్ళు చాలా మంది జీవితాన్ని నిలబెట్టారు వాళ్ళ కేసులు గెలవడం ద్వారా. సో ఒక మనిషి జీవితాన్ని నిల్చోబెట్టడం అంటే అదంత ఆషామాషి కాదు. అదొక డాక్టర్కే మనకి మొత్తం ఎంటైర్ కొన్ని డిపార్ట్మెంట్స్లో డాక్టర్కి ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం ఒక లాయర్ కూడా అలాగే చేయగలడు. ఒక మనిషిని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక వ్యవస్థని కానీ నిలబెట్టాలి అంటే డాక్టర్ వల్ల, అడ్వకేట్ వల్ల సాధ్యపడుతుంది. సో జీవితాలు అనేవి ప్రభావితం అయ్యే దిశగా నా వృత్తి అనేది ఉంది కాబట్టి నేను ఎంచుకోవడం జరిగింది. మీరు సేమ్ మీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న న్యాయవాదము, అదే లీగల్ గొడవలు, అదే సామాజిక ఇష్యూస్, సమస్యలు, వీటన్నిటి మధ్యలో నేను అదే దాంట్లో కొనసాగాలి అని ఒక ఇన్స్పైర్ చేసిన సంఘటన ఏదో ఉంటుంది. సంఘటన అని కాదు కానీ ఓవరాల్గా ఇతివృత్తం అనేది మా ఇంట్లో అదే ఉండడం అనేది జరుగుతూ ఉండేది. ఎలా అంటే మా పెద్దనాన్నగారు, మా తాతగారికి మొత్తం 11 మంది సంతానం. అందులో రెండో పెద్దనాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేవారు. ఆయన న్యాయవాదిగా ఉంటూ, ఫ్రీడమ్ ఫైటర్గా ఉంటూ ఫస్ట్ ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీకి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా 1930sలోనే ఆయన గెలవడం జరిగింది. వివి గిరి గారు ఆయన టెక్కలి నియోజకవర్గం నుంచి ఈయన గెలుపొందడం జరిగింది. అప్పుడు రైతు ఉద్యమం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది అప్పట్లో. ఆ రైతు ఉద్యమాలకి ఈయన ఉద్యమ నేతగా ఉండేవారు, ఈయన నాయకుడిగా ఉండేవారు. ఈయన ఇంత ప్రభావితం మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలని ప్రభావితం చేస్తున్నట్టుగా ఈయన వాక్చాతుర్యం కానీ, ఈయన నాయకత్వ లక్షణాలు కానీ ఇవన్నీ ఉండడం మూలన అది ఇన్స్పైర్ అయ్యి గాంధీ గారు అంతటి మహానుభావుడు మా ఇంటికి వచ్చి అడుగు పెట్టి 6 గంటలు మా పెద్దనాన్నగారితో ఆయన కలిసి ఆ చర్చలు వాదాలన్నీ జరిగాయి అన్నమాట. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం అయిపోతున్నాం రైతు ఉద్యమాన్ని ఎలా నడపబోతున్నాం అనే విధంగా. గౌతు లచ్చన్న గారికి రాజకీయ గురువు మా పెద్దనాన్నగారే. అందుకనే గౌతు లచ్చన్న గారికి ఆయన కుమారుడికి పెద్దనాన్నగారి మీద ఉన్న అభిమానంతో శ్యామసుందర శివాజీ అని పేరు పెట్టడం జరిగింది. పెరుగుతున్న కొద్ది వాతావరణం ఎలా మారింది అంటే నాన్నగారు నల్లకోట కనబడుతుండేది, అన్నయ్యలు నల్లకోట కనబడుతుండేది. పెద్దనాన్నగారు కూడా వాళ్ళు కూడా ఇంకో విషయం ఇంకో పెద్దనాన్నగారి గురించి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే మన ఎంటైర్ బార్ కౌన్సిల్లో పూణేలో ఒక అడ్వకేట్కి స్టాచ్యూ ఉండేది. మళ్ళీ మా పెద్దనాన్నగారికి ఇచ్చాపురం బార్ కౌన్సిల్ స్టాచ్యూ అనేది ఉండడం జరిగింది.
అంత ప్రామినెంట్ లాయర్ ఆయన. అలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి చూసి చూసి ఇన్స్పైర్ అవ్వడం, ఆబ్వియస్లీ ఆ చిన్న బ్రెయిన్కి అప్పుడే నాకు చిన్న చిగురింపు చేసింది. ఇంకా అక్కడి నుంచి నేను ఫైనల్గా నేను నాకుంటూ ఎప్పుడు డెసిషన్ తీసుకోవడం జరిగింది అంటే, నాన్నగారు 2006లో కాలం చేశారు. అప్పటికే ఆయన చాలా ప్రామినెంట్ లాయర్. ఆయన కూడా ఆయన చనిపోయిన ఒక 10-11 రోజులకి ల్యాండ్ లైన్కి నాకు ఒక కాల్ వచ్చింది. అమ్మ, ధర్మారమేశ్వర్తో మాట్లాడాలి అని. ఏంటి చెప్పండి అంటే, సర్వీస్ మ్యాటర్ ఒకటి మేము మా యూనియన్ తరపున నాన్నగారు టేకప్ చేశారమ్మా, అది మేము గెలిచాము, ఆయన కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాము. ఇవాళ మా మొత్తం యూనియన్ అంటే ఇచ్చాపురం చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో ఉండే టీచర్స్ యూనియన్ అంతా హాయిగా గడుపుతున్నాము. మా ఏరియాస్ మాకు వస్తున్నాయి, మేము ఇంకా మా ఉద్యోగాల్లో కొనసాగుతున్నాం అంటే దానికి కారణం నాన్నగారేనమ్మా. సో హైకోర్టు వరకు వెళ్ళి ఆయన పోరాడారు, కేసు గెలిచారు, అది చెప్దామని, ఆ విషయం పంచుకుందామని కాల్ చేశారు. ఇది నిజంగా జరిగిందండి అని కాల్ చేశారు. ఇంకా నాకు ఏడవాలా నవ్వాలా అర్థం కాని పరిస్థితి, కన్నీళ్ళు వచ్చేసాయి ఇంకా బొటబట. అప్పుడు చెప్పాను, నాన్నగారు లేదండి, చనిపోయి నేటికి 10వ రోజు అని. ఆయన అక్కడి నుంచి ఏడుపు, నేను ఇక్కడి నుంచి ఏడుపు. అప్పుడు నాకు అనిపించింది, ఈ వృత్తి అనేది డాక్టర్కి ఉంటుంది. ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడం, ఒక మనిషిని పెంచడం అనేది ఒక డాక్టర్కి ఉంటుంది. అలాగే ఈక్వల్గా ఒక అడ్వకేట్కి అనేది కూడా ఒక వ్యక్తిని కానీ వ్యవస్థని కానీ ప్రభావితం చేయగల క్యాపబిలిటీ అనేది ఈ వృత్తికి ఉందని ఆ రోజు నేను డిసైడ్ అయ్యి, నాన్నగారు కూడా కోరికగా ఉండేది, దీని అడ్వకేట్ అయితే లేడీ అడ్వకేట్గా బాగుంటుంది, జడ్జి అయితే ఇంకా బాగుంటుంది, బెంచ్ ఎక్కితే నాకు చూడాలని ఉంది అని ఆయన కూడా అంటూ ఉండేవారు. అప్పటికి చదువుతున్నారా మీరు? అప్పటికి ఎల్ఎల్బి అవుతుంది, అంటే ఆల్రెడీ ఆ రంగాన్ని ఎంచుకున్నాను. యా. సో రంగం మీరు మాట్లాడిన మాటల్లో అంటే న్యాయవాద వృత్తి అనేది ఎవరికైనా సామాన్యుడికి ఒక కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరితోనో గొడవ జరిగినప్పుడు ఓకే ఉన్నారు, ఆ గుమ్మం ఎక్కుతాం తెద్దాం అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ మనం మాట్లాడుకున్న ఇప్పుడు మాటల్లో ఎన్ని వ్యవస్థలని, ఎన్ని రంగాలని టచ్ చేసింది అని అంటే న్యాయవాద వృత్తి మీ మాటల్లో రైతు ఉద్యమం, టీచర్స్కి సంబంధించింది, అంటే ఒక జీవితం సక్రమంగా ప్రశాంతంగా వెళ్ళాలి, ఒక రక్షణతో వెళ్ళాలి అని అంటే మూల స్తంభం ఈ న్యాయవాద వృత్తి కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి, రక్షణ వ్యవస్థ, థర్డ్ ఎస్టేట్. ఈ వ్యవస్థలో ఇంత డ్రీమింగ్గా, ఇంత సిన్సియర్గా, ఇంత విలువలున్న ఒక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మీకు ఎలాంటి వాస్తవాలు కనపడ్డాయి రంగంలోకి అడుగుపెట్టాక? రంగంలో అడుగుపెట్టిన వెంటనే అదంత సాధ్యం కాదండి. ఏదైనా సరే వడ్డించిన విస్తరు అస్సలు కాదు, చాలా ఉంటాయి. మాలో మాకే సీనియర్స్ అనేది తొక్కడాలు ఉంటాయి, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయకపోవడాలు ఉంటాయి. కోర్టు అనే వాతావరణం ముందు అలవాటు అవ్వాలి. అలవాటయ్యి మొత్తం అంత పరిస్థితులన్నీ చక్కదిద్దుకోగలను. ఈవెన్ డ్రాఫ్టింగ్ కూడా న్యాయవాద వృత్తిలో ముందు కావాల్సింది, పిటిషన్ వేయాలి అంటే మీకు బ్యూటిఫుల్ డ్రాఫ్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, కేసు ఆయువు పట్టేంటి అది తెలుసుకోగలగాలి. ముందు ఆ కేసులో గ్రౌండ్ ఉందా లేదా, ఆ గ్రౌండ్ అనేది చూడగలగాలి. ఇవన్నీ నేను ఒక 6 నెలల పాటు కోర్టుని అబ్జర్వ్ చేయడం ద్వారా నేర్చుకున్నాను. అంటే ప్రతి కొత్త అంటే యువ న్యాయవాదికి ఒక సీనియర్ అనేవాళ్ళు ఒకరు ఉంటారు, గైడ్ చేయడానికి, మెంటర్. ఎస్. మీరు ఎవరిని ఎంచుకున్నారు? అంటే టు బీ ఫ్రెండ్ చెప్పాలంటే నేను ఎవరిని ఎంచుకోలేదండి. నేను తరతరాలుగా చూస్తూ వస్తున్నాను కాబట్టి వాళ్ళవన్నీ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఒక కేసుని వాళ్ళు డీల్ చేసే విధానం నాకు తెలుసు. ఆ లీగల్ టెర్మినాలజీ కూడా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది, బ్రెయిన్ స్టార్మ్ అయింది అక్కడే నాకు. కాబట్టి నాకు జస్ట్ గైడ్ లైన్స్గా నేను మా రిలేటివ్ ఒక ఆవిడ ఉన్నారు, అఖిల పద్మ గారు అని. షీఈ్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షీఈ్. సో అలా నేను ఎంచుకోవడం మూలన, ఆవిడతో పాటు నేను వెళ్ళడం మూలన నాకు కాస్త కోర్టు వాతావరణం అనేది అలవాటైంది. ఆ తర్వాత ఇంకా నేను గ్రాఫ్స్ చేసే విధానం, నేను టేకప్ చేసే విధానం ద్వారా నాకు కేసులు అనేవి ఆటోమేటిక్గా రావడం స్టార్ట్ అయ్యాయి.
చాలామంది నాకు చెప్పేవారు, ముందు హైకోర్టు వద్దు, లోవర్ కోర్టుకి వెళ్తే అసలు మనిషి తాలూకా బేసిక్ లెవెల్లో ఉండే సమస్యలు అర్థం అవుతాయి అని. నాకు ఎందుకు హైకోర్టు చాలా రాయల్గా అనిపించి నేను అంటే ఐ వాజ్ సో ప్యాషనేట్ ఇంటూ హైకోర్టు అనమాట. అందుకని నేను హైకోర్టుని ఎంచుకొని మొదటి నేను 34 బెంచెస్లో ఓ రోజు కోర్టు 1కి వెళ్ళాను, ఇంకో రోజు కోర్టు 2, అలా ఒక 6 నెలల పాటు మొత్తం అన్ని కోర్ట్స్ ఏంటి, ఆ బెంచెస్లో ఉన్న జడ్జెస్ పల్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్స్ ఏంటి, డిక్రీస్ ఏంటి, ఆర్డర్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఇస్తున్నారు, ఏ కేసుకి ఏ ఎవర్మెంట్స్ ఇస్తే మనం ఆ కేసులో సక్సీడ్ అవుతాం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ పైన నాకు ఆవిడ కాస్త సపోర్టివ్గా ఉండేవారు. తర్వాత ఏమైంది అంటే, సరే అందరూ అంటున్నారు కదా మనకి హైకోర్టులో అంటే అప్పీల్ వరకు వెళ్తాం కదా మనం, లోవర్ కోర్టు ఒకసారి చూస్తే కనుక మెయిన్ సామాన్యుడి తాలూకు కష్టాలన్నీ లోవర్ కోర్టులోనే ఉంటాయి. మొత్తం అన్ని కష్టాలు అంటే సమాజంలో ఎటువంటివి ఉన్నాయో అవన్నీ మొత్తం లోవర్ కోర్ట్స్లోనే ఉంటాయి. సరే కొన్నాళ్ళు లోవర్ కోర్ట్స్ కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాం. ఒక కేసుని, చాలా రకాల కేసుని మనం ఒక జాప్యం జరగడానికి కానీ ఎస్కేప్ అవ్వడానికి కానీ చాలా రకాల కారణాలను మనం చూస్తూ ఉంటాం. అది వ్యవస్థలో కూడా లోవర్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఫైనల్ ఇంకా మళ్ళీ ఫైనల్ అవుతుంది. సో ఈ క్రమంలో నిర్దోషికైతే ఓకే, ఒక దోషి, ఒక అన్యాయం చేసిన వాడో లేకపోతే ఒక నేరం చేసిన వాడో వ్యవస్థలో ఒక రకంగా ఒక పలాయన వాదనలో ఉండి దాన్ని వ్యవస్థని మిస్యూజ్ చేస్తున్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఇచ్చే దీంట్లో లోవర్ కోర్టులో కనుక ఒక నిజాయితీ కనుక స్ట్రాంగ్గా ఉంటే, ఎలాంటి వ్యవస్థ ఉంటే వీటన్నిటిని కట్టుబాటు చేయొచ్చు అని మీకు అనిపించింది? యాక్చువల్గా కోర్ట్ అనేది బలమైన వ్యవస్థ అండి. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల జాప్యం జరుగుతోంది అని మామూలు సామాన్యులు అనుకుంటూ ఉంటారు, చట్టాలు మారాలి అని అనుకుంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అండర్ ట్రయల్ ఖైదీ అనేవాడు ఉంటాడు. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వాడికి పాపం ఫస్ట్ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారు, వాడు ఏళ్ల తరబడి కూడా అందులోనే కంటిన్యూ అవుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళకు కూడా విఆర్ కృష్ణ అయ్యర్ అని చెప్పి చాలా ప్రామినెంట్ లాయర్ అప్పట్లో, ఆయన జడ్జి కూడా. ఆయన జ్యుడిషియల్ యాక్టివిజాన్ని రూపకర్త ఆయనే. ఇలాంటి అండర్ ట్రయల్స్ ఖైదీలకి ప్రాస్పెక్టివ్, రెట్రోస్పెక్టివ్ అనే 2 విధాలను తీసుకొచ్చిన మహా మనిషి ఆయన. దానివల్ల ఉపయోగం ఏంటంటే, దానివల్ల ఉపయోగం అదే చెప్తున్నాను. అండర్ ట్రయల్ ఖైదీ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ అతను చాలా 1 సంవత్సరం నుంచి రిమాండ్లో ఉంటున్నాడు. ఆయనకి ట్రయల్కి వచ్చి పనిష్మెంట్ అనేది మరొక 3 years వేశారనుకోండి, అప్పుడు 4 years నుంచి ఆయన కంటిన్యూ అవుతున్నట్టు. అనవసరంగా 1 year ఆయన జీవితాన్ని కోల్పోయినట్టు, ఆయన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు. అలా కాకుండా ఈ ప్రాస్పెక్టివ్ చట్టాలను తీసుకొచ్చి ఈ సంవత్సరం అనేది పోతుంది, అక్కడ రెక్టిఫై అయిపోతుంది. రాబోయే 3 yearsకి పనిష్మెంట్ పడేలా ఆయన అలాంటి చట్టాన్ని రూపొందించారు. సో అక్కడి నుంచి ప్రాస్పెక్టివ్, రెట్రోస్పెక్టివ్ అనేది ఆ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది డెవలప్ అయింది. ఇప్పుడు ఒక నేరస్తుడు కానివ్వండి, నేరస్తుడు అంటే నేరస్తుడు అనేది నిందారోపణ, నిందితుడు, బాధితుడు, నిందితుడు అనకూడదు, నేరం మోపబడ్డవాడు అనాలి. మొదటే మనం డిసైడ్ చేయకూడదు. ఎవరైతే నేరానికి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 2 బాధితులు కానివ్వండి, నింద మోపబడిన వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళని మీ దగ్గరికి ముందుగా తీసుకొచ్చే వ్యవస్థ పోలీసు వ్యవస్థ. అంటే ఒక న్యాయము అందే క్రమంలో రకరకాల వ్యవస్థలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఇంటర్లింక్డ్గా అయి ఉన్నాయి. మీకు పోలీస్ కానివ్వండి, తర్వాత జ్యుడిషియరీ, దీంట్లో జైలుకి రిమాండ్కి పంపడం కానివ్వండి, నెక్స్ట్ తర్వాత ఈ బెయిల్ వ్యవస్థ, అడ్వకేట్, మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఈ 3 అంచెలు దాటే క్రమంలో ఒక సామాన్యుడికి న్యాయం జరిగే సమయం దీంట్లో ఎక్కడ ఏ లోపం నాకు అన్యాయం జరిగింది అని అనుకునే పరిస్థితి తీసుకొస్తుంది?
యాక్చువల్లీ డ్యూ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. ఆ డ్యూ ప్రాసెస్లో చాలా రకాల ల్యాగ్ జరుగుతూ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కోర్టుని నిందారోపణ ఎవరి మీదైతే ఆ ఖైదీ మీద మోపబడుతుందో ఆయన కోర్టులో ప్రవేశపెట్టే రోజు కానిస్టేబులే మిస్ అయినా, ఆ రోజు గైర్హాజరైనా, ఆ ఎస్ఐఏ గైర్హాజరైనా, జడ్జి ఆ రోజు సెలవు పెట్టినా ఆ రోజు నెక్స్ట్ మంత్కి వాయిదా పడుతూ ఉంటుంది. ఇలా వాయిదాలు పడే ఆ ప్రాసెస్లో ల్యాగ్ అనేది ఉంది. దానికి ఏం చేయాలి అంటే ఎవరి ఇండివిజువల్ వర్క్ ఏదైతే వాళ్ళకి అలాట్ అయ్యిందో అది సక్రమంగా ఇన్ టైంలో అయ్యేలా చూసుకోవాలి. ఆ డ్యూ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. ఈ డ్యూ ప్రాసెస్ అనేది అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకుంటే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ కావాలి. ఆ ఇంప్లిమెంట్ చేసే దిశలో ఆ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేసి తీరాలి. రాజ్యాంగం అనే మాట మనకు అంటే ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంది శ్రీధర్ గారు. ఏంటంటే ప్రజాస్వామ్యంలోనే ప్రతి ఒక్కదానికి ఒక గొలుసు కట్టు వ్యవస్థ. ఏ ఒక్కళ్ళు అడ్డంగా తిరిగినా కూడా వ్యవస్థ తలకిందలే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రాజ్యాంగాన్ని ఈరోజు ఉన్న ప్రజా వ్యవస్థ కానివ్వండి, వర్గాలు కానివ్వండి సరిగా అర్థం చేసుకుంటున్నారని మీకు అనిపిస్తుందా? అంటే రాజ్యాంగం అనేది ఫస్ట్ రాజ్యాంగం అనే టాపిక్ వస్తే మన భారతీయులు చాలామంది కొన్ని వర్గాలకే అది అంబేద్కర్ మాత్రమే రాశారు అనే ఒక మూస ఆ పద్ధతి ఉంది. నిజానికి రాజ్యాంగం ఎలా ఏర్పడింది నేను మొదట మీకు చెప్తే కొంతమంది చూసే వాళ్ళకి అది అర్థమవుతుంది. దాని ప్రకారం అసలు ఆ వ్యవస్థలో మార్పుల తర్వాత ఎలా తీసుకురావచ్చు అనేది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ముందు రాజ్యాంగం ఎలా ఏర్పడింది అనేది తెలియాలి. రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాశారు, ఇది ఏదో బుక్ రాత్రి కూర్చొని రాసింది అస్సలు కానే కాదు. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అది కూడా ఎంఎన్ రాయ్ అనే ఒక మేధావి బ్రెయిన్లోంచి పుట్టిన ఆలోచన ఏంటి, మాకు రాజ్యాంగం కావాలి కాబట్టి రాజ్యాంగం రాయడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా మనం ఏర్పడదాం అనే ఆలోచన ఆయనది ఫస్ట్. ఆ అసెంబ్లీగా ఏర్పడడానికి ఏంటంటే అసెంబ్లీ రావాలంటే ఎన్నిక జరగాలంటే అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండేది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ పార్టీ ఉండేది. ముస్లిం లీగ్ పార్టీ అండ్ ప్రిన్స్లరీ స్టేట్స్ ఉండేవి మనకి అప్పుడు. అంటే బ్రిటిష్ ఇండియాలో కాకుండా వాళ్ళ పరిమితిలో కాకుండా వాళ్ళ పరిమితికి దాటి ఉండే ప్రిన్స్లరీ స్టేట్స్ ఉండేవి, స్వతంత్ర రాజ్యాలు. ఇవన్నీ కలిపి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా అంటే ఇండియన్ కాంగ్రెస్ నుంచి 293 సీట్స్ ఉంటే వాళ్ళు 284 274 ఆర్ సంథింగ్, 73 ముస్లిం లీగ్, 95 ప్రిన్స్లరీ స్టేట్స్. ఇవన్నీ కలిపి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా ఏర్పడి వాళ్ళు రాజ్యాంగం రాయడం అనేది స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. అప్పుడు అందులో మళ్ళీ వాళ్ళు కొన్ని కమిటీస్గా డివైడ్ అయ్యారు. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మన బిఆర్ అంబేద్కర్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీ, ఎడ్హెక్ కమిటీ, జెండా కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఇలా డిఫరెంట్ కమిటీస్గా ఏర్పడి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తూ ఇందులో చాలా మహామహులు ఉన్నారు. రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు ఒక్కటే కాదు, అంబేద్కర్ ఆలోచన చాలా ఉంది అందులో, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అందులో కేఎం మున్షి గారు ఉన్నారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఉన్నారు, గోపాలస్వామి అయ్యంగారు ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. అంతేందుకు మన ఆడవాళ్ళలో హంస మెహతా గారు ఉన్నారు, చాలా మంది, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలా చాలా మంది మేధోమథనం జరిగితే ఏర్పడింది రాజ్యాంగం. ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఎన్ని రోజులు పట్టింది అని. కానీ ఇవాళ రోజున రాజ్యాంగం అనేది రాజ్యాంగ ఉల్లంఘన కానివ్వండి, రాజ్యాంగం సంబంధించిన ఆ ప్రయోజనాలు కానివ్వండి, ఒక రకమైన అపోహతో ముందుకు వెళ్తున్నాయేమో అని అనిపిస్తుంది నాకు సమాజాన్ని గ్రహిస్తున్నప్పుడు. అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగము అంబేద్కర్ మన సొంతం అనుకునే వర్గాలు కొన్ని. జై భీమ్ అనే మాటని వేరే వాళ్ళు అంటే అదొక రకమైన అపహాస్యపు ధోరణో, లేకపోతే దాని ఒక ఆధిపత్యపు ధోరణి, నువ్వేం మాట్లాడతావు అనే ధోరణి. ఇప్పుడు ఇందులో రాజ్యాంగపరమైన హక్కులు కానివ్వండి, రాజ్యాంగపరమైన న్యాయం కానివ్వండి,
ఆ అస్తిత్వం కానివ్వండి సమాజంలో, దీనికి సంబంధించిన కులం కేటగిరీ కానివ్వండి, ఇవి ఏమైనా ముందే రాసిపెట్టి ఉంచారా? వీళ్ళను మాత్రమే పోయిన పొడుగుతా మనం పైకి లేపాలి, లేదు అంటే దానికి సంబంధించిన ఆలోచన ఏంటి అసలు రాజ్యాంగం రచించడం? రాజ్యాంగంలో పొరపాటును కూడా కుల ప్రస్తావన అనేది లేదండి. ఒకే కులానికి చెందాలి అని వాళ్ళు ఎప్పుడూ రాయరు. ఏ రాజ్యాంగం అయినా అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి రాయబడుతుంది, ఫస్ట్ థింగ్. కానీ మన వాళ్ళు ఏం చేశారు అంటే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసే విధంగా, అప్పుడు భవిష్యత్ పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయి వాళ్ళు ముందే ఎజ్యూమ్ చేసి దానికి అనుగుణంగా అమెండ్మెంట్ చేసుకునే విధంగా రాజ్యాంగాన్ని అనేది రూపొందించారు. దాంట్లో ప్రియంబుల్లో ఉంటుంది ఆస్తుల్లోనూ, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, ఉద్యోగ అవకాశాల్లోనూ, సమానత్వంలోనూ, వీటన్నిటిలోనూ అందరికీ ఒకేలా ఉండాలి అనేది ప్రియంబుల్. అంటే బడుగు బలహీన అణగారిన వర్గాలు అనేది ఈ రోజున కుల ప్రాతిపదికగానే మాత్రమే ఎందుకు మాట్లాడాల్సిన ఆ స్థితిగతులు ఎందుకు మారాయి అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా ఉంది. అంటే అణగారిన బడుగు అనేది కులానికి సంబంధించిన, స్థితికి సంబంధించిందా? యాక్చువల్గా చెప్పాలంటే అది స్థితికి సంబంధించింది. క్యాస్ట్ అనేది మనకి మిడివల్ పీరియడ్లో వచ్చింది. క్యాస్ట్ అనేది అంతకు ముందు లేదు, వర్ణం అనేది ఉంది. ఈ క్యాస్టిసిజం అనేది పోగొట్టాలి అంటే వీఆర్ గెటింగ్ టు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. అదే కదా కులరహిత సమాజం అనే ఒక రకమైన ఉద్యమం కూడా జరిగింది. అలా అని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరి క్యాస్ట్ని, అందులో ఉండే ఆ మౌఢ్యాలని, అందులో ఉండే ఆ కట్టుబాట్లని వాళ్ళు వదులుకోవట్లేదు. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలైనా సరే వాళ్ళకు కట్టుబాట్లు ఉంటాయి. వాళ్ళ దాంట్లో ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయి వెళ్ళిందే అనుకోండి, వాళ్ళ అమ్మాయి అదే ఫాలో అవ్వాలి తప్పితే వీళ్ళు దాన్ని ఫాలో అవ్వాలి. ఎవరికైనా వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ సత్సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో మేము ఉన్నాము అనే ఒక ఆలోచనలో వాళ్ళు ఒక చట్రంలో అలా ఉండిపోయారు. మీరు గమనించిన వ్యవస్థలు, ఎందుకంటే మీకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మీరు పెరిగిన వాతావరణంలో చాలా మేధో సంపత్తికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వ్యక్తిత్వాలు ఉన్నాయి. మొత్తంగా మీరు గమనించినంత వరకు మాట్లాడిన మాటల్లో కానివ్వండి, అయితే తర్వాత క్రమంలో మీరు ఈ రంగంలోకి ఎదుగుతూ వచ్చిన క్రమంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఏ అణగారిన కులాల వాళ్ళనో లేకపోతే తొక్కివేయడం అనేది జరిగిందా? అది మాతో రాలేదా అసలు? అణగారిన కులాలు అప్పట్లో మనం హిస్టరీ బుక్స్లో చదువుకున్నదే. శూద్రుడు అనేవాడు ఎదురు పడితే వెళ్ళి స్నానాలు చేసేవారు, వాడిని చెప్పులు తీసి గుడిలో కూడా ఎంటర్ కానిచ్చేవారు కాదని. కానీ రాను రాను ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నామో కానీ బేసికల్లీ ఇప్పుడు అందరూ ఈక్వల్ ఆపర్చునిటీస్ పొందుతూ ఉన్నారండి. నేను చూసినంత వరకు నా ఈ సర్వీస్లో అంతగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి అనేవాడు ఎవడైనా ఒక ఉద్యోగ అవకాశాలను రూపొందించుకోవాలి అంటే ఇప్పుడు సర్వీస్ కమిషన్స్, స్టేట్ సర్వీస్ కమిషన్స్ ఇచ్చే వాటిల్లో ఏవైనా గ్రూప్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ సర్వీస్ కమిషన్ బేస్డ్ ఉద్యోగాల్లో అగ్రకులాల వాళ్ళకి ఎంత మేధ ఉన్నా సరే రిజర్వేషన్ అనే పేరిట ఇప్పుడు ఒక అగ్రకులస్తుడికి కట్ ఆఫ్ అనేది 300 పెడితే వాడికి 299 వచ్చినా సరే తను వెనకబడిపోతాడు. ఆబ్వియస్లీ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్ తను ముందుకు వస్తాడు. అది మన రాజ్యాంగంలో ఉంది, దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం కూడా. అంటే అమెండ్మెంట్ స్కోప్ ఉన్నప్పుడు సమాజాన్ని పరిశీలించి సర్వే చేసి ఆ గ్రాఫ్ అనే దాన్ని అంచనా వేయగలిగే స్థితి ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ఓటింగ్ వీళ్ళ నుంచి ఉందండి. అంటే నేను వాళ్ళని డిస్క్రిమినేట్ చేయట్లేదు సుమా. ఒకటి మనం డిస్క్రిమినేట్ చేసే విధంగా కాదు, నిజాలు కనుక మాట్లాడుకోకపోతే వ్యవస్థలో అంతరాలు, మనుషులకు సంబంధించిన మధ్య అంతరాలు అనేవి ఎప్పటికీ పెరుగుతూనే కాదు. వాస్తవాలని అందరం అర్థం చేసుకుని వెళ్ళినప్పుడే సమాజం అని మాట్లాడుతున్నాము. సమాజం అందరికీ వర్తించాలి కదా. అవును.
సో ఆ సమసమాజం వర్తించే ఇది ఆ పరిస్థితులు కానివ్వండి, వాతావరణం కానివ్వండి, ప్రస్తుతం ఉన్న జనరేషన్లో మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉండే జనరేషన్లో అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఒక గ్రూప్ సర్వీస్ కమిషన్ బేస్డ్ ఉద్యోగాన్ని తీసుకుంటే ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి రిజర్వేషన్ బేస్ చేసుకొని తను ఫ్రూట్ఫుల్ రిజల్ట్ పొంది ఒక వెల్ ఆఫ్ అయ్యాడు అనుకోండి, పూర్తిగా అంతవరకు ఆ స్థాయికి రీచ్ అయ్యాడు. నెక్స్ట్ జనరేషన్కి కూడా అదే స్థాయిలో తనకి ఆ రీచబిలిటీ వచ్చి అదే రిజర్వేషన్ బేస్ చేసుకొని తను కూడా ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించిన తర్వాత రాజ్యాంగం స్టిల్ ఇప్పటికీ అదే రిజర్వేషన్ ఆర్టికల్ని ఆ క్లాజ్ని బేస్ చేసుకొని తరతరాలుగా కూడా వాళ్ళు ఆ రిజర్వేషన్లో వాళ్ళ ఉన్నత పదవులను పొందుతున్నారు. మీరు అన్న సమసమాజం రావాలి అంటే వాళ్ళు అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఈబీసీ కిందకి వాళ్ళు ట్రీట్ చేయబడ్డారు, వాళ్ళకు ఒక ఉన్నత స్థాయి వచ్చేసింది. సో దే ఆర్ ఇనఫ్ ఎర్న్, దే ఆర్ ఇనఫ్ కేపబుల్ టు ఎర్న్. అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అంటే మళ్ళీ మనం మాట్లాడుతున్నప్పుడు మీరు అన్న దాంట్లో బలహీన వర్గాలు అంటే ఏ పారామీటర్స్లో, అంటే కుల ప్రకారమా, ఆర్థిక స్థితి ప్రకారమా, లేదా సామాజిక స్థితి ప్రకారమా బలహీన వర్గాలను? సామాజిక స్థితి కుల ప్రాతిపదిక అనేది ఉండకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగంలో అది లేదు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను నేను ప్రియంబుల్లో ఏముంది అనేది. ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ ఉద్యోగ అవకాశాలను వీటన్నిటిలోనూ ఈక్వాలిటీ అనేది ఉండాలి. అంటే ఈక్వాలిటీ ఇన్ జస్టిస్ ఉండాలి. సో కుల ప్రాతిపదిక పక్కన పెట్టేయండి, అది పనికిరాదు. కానీ దురదృష్టవశాత్తు అదే ఎక్కువ ఉంది మనకి మన దేశం. దానిని ఓకే అదే ఉంది, దానిని ఒక మాసివ్ దీంట్లో తీసుకుని సమూహంగా తీసుకుని ముందుకు వెళ్తున్న క్రమంలో ఇది ప్రజాస్వామ్యానికి ఒక చేటు అనేది నాకు అనిపించే విషయం. అంటే వ్యవస్థలు అనేవి ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ స్ట్రాంగ్గా నిలబడాలనడం కోసమే కదా రాజ్యాంగాన్ని రచించింది. ఆ రాజ్యాంగం అనేది ఒక తూకం, సమాజంలో సమన్యాయము లేకపోతే సమాజం కోసం ఒక తూకం కోసం పెట్టింది. ఎవరైతే హెల్ప్లెస్గా ఉన్నారో, నిస్సహాయతలో ఉన్నారో వారికి చేయూతనందించి ఈ తూకంలో నుంచి కొంచెం మీరు ఇటు చేయూతనందించి తీసుకురండి అని చెప్పని ఒక స్ఫూర్తినిచ్చే అంశం. కానీ ఇవాళ రోజున నా ప్రొఫెషన్లో నేను చూసినా కానివ్వండి, మీరుగా ప్రపంచాన్ని చూస్తున్న ఈ క్రమంలో ఎటు చూసినా కులం అనే అనిపిస్తోంది. ఆ కులం అనే దీంట్లో కూడా కొన్ని కులాలకు సంబంధించిన ఒక పేరు ఎత్తినా కూడా అట్రాసిటీ కేసు ఇమీడియట్గా పడుతుంది. కులం అనేది జాడ్యము లేకపోతే అది ఒక తప్పు నేరం అయినప్పుడు అదర్ కులాలు, వేరే కులాల వాళ్ళని పేరు పెట్టి ఆ కులం పెట్టి ప్రస్తావించడం అనేది నేరం కాదా? అది చట్టంలో లేదా? చట్టంలో అయితే అది లేదు, కానీ అట్రాసిటీ అనేది ఆ రెండు కులాలకి ఉండడం వాస్తవం. అది కానీ దానికి ఏం చెయ్యాలి అంటే అసలు కుల ప్రస్తావన అనే ప్రాతిపదికనే తీసుకోకుండా మొత్తం కుల వ్యవస్థను అనేది నిర్మూలించేలా చేయాలి. దానికి ప్రభుత్వాలు అనేవి చాలా కృషి చేయాలి. లేదా మాలాంటి అడ్వకేట్స్ కానీ జ్యుడిషియరీ సిస్టమ్ అయినా సరే ఆ రెండు కులాలనే కులం అనే పేరుతో పెడితేనే కేసులు పెట్టడం కాకుండా ఏ కులం అయినా సరే ఆ కులం అనే ప్రాతిపదికతో నువ్వు ఆ కులానికి చెందినవాడు కాబట్టి మేము నిన్ను ఇలా అంటాం, నిన్ను ఇలా హింసిస్తాం, ఈ మాటలతో నిన్ను అబ్యూస్ చేస్తాం అనే విధంగా ఏ మనిషి అయినా, ఒక మనిషి గురించి నేను మాట్లాడుతున్నాను, ఒక మనిషి పక్క మనిషిని కులం అనే ప్రస్తావనతో కనుక అబ్యూస్ చేసిన రోజులే చూస్తున్న దిశలో అన్ని కులాలకి కామన్ గానే అట్రాసిటీ అనేది పెడితే ఎలా ఉంటుంది అనేది నాకు చాలా రోజుల నుంచి వస్తున్న ఆలోచన. దాని విధంగా కూడా ఒక పిల్ల అనేది ఏమైనా వేద్దామా అనే ఆలోచన కూడా నాకు చాలా రోజుల నుంచి మైండ్లో మొదలవుతూ ఉంది. అంటే ఒక ప్రయత్నం అవసరం కదా, ఎందుకనంటే అవమానం కానివ్వండి లేకపోతే డిస్క్రిమినేషన్ అనేది అది ఎవరికైనా ఈక్వలే కదా. మీకు ఒక వ్యక్తి గౌరవం మీకు ఎలా ఉంటుందో నాకు అలానే ఉంటుంది. మీదే కులం అయినా నాదే కులం అయినా సరే మన ఇద్దరికి ఒకరికొకరు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి. అంటే ఇది ఏం జరుగుతోంది అంటే శ్రీదేవి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే మిస్యూజ్ ఒక యాక్ట్ వచ్చిందంటే వెంటనే అక్కడ మిస్యూటిలైజేషన్ అనేది తప్పకుండా వచ్చి తీరుతోందండి.
either it is domestic violence or atrocity or anything else. అది ఒక భయాన్నో లేకపోతే ఒక రకమైన భీతిని క్రియేట్ చేసి వాస్తవాలని ఎలుగెత్తి చాటాలన్నా కూడా ఒక రకమైన భయం, ఎందుకు చంద్రబాబు వాడు కేసు పెడతాడేమో, అనవసరంగా ఎందుకు అని భయపడి గొంతును నొక్కేసుకోవాల్సిన పరిస్థితులు చాలానే కనిపిస్తున్నాయి మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇది ఎంతవరకు మంచిది భవిష్యత్తుకి? అప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కడికి ఇంకా వాళ్ళ స్థితిని బట్టి ఆ అవకాశాల్లో కానీ మిగతా ఏవైనా వాటిల్లో కానీ సమాన అవకాశాలు కల్పించాలో చూడాలి. కానీ నేను గమనించినంత వరకు ఒక ప్రోగ్రెసివ్ థింకర్స్ కూడా ఇవాళ రోజున కులం ప్రాతిపదికగానే భావజాలాన్ని అభ్యుదయవాదులని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కులం ప్రాతిపదికగానే గళం విప్పడము ఈనాటి సమాజంలో ఇప్పటికీ అంటే ఎదిగిన సమాజం అని చెప్పుకుంటున్నాం మన సమాజంలో ఇది ఎంతవరకు సబబని మీకు అనిపిస్తుంది? నేను మొదటే చెప్పినట్టు కులం అనే ప్రాతిపదికనే తీసుకోకూడదండి. అసలు దాని రూపంగా ఒక సమస్యని వాడు గళం ఎత్తడానికి కూడా అభ్యుదయవాదు, నేను పర్టికులర్గా నేను పాయింట్ చేసి అండర్లైన్ చేసి చెప్తున్నాను. నేను ఎవరైతే కమ్యూనిస్టులు, ఎవరైతే అభ్యుదయవాదులు, ఎవరైతే సామాజికంగా మేము సంఘ సంస్కృతులు అని చెప్పుకునేవారు కూడా ఈ కులం అనే మాటకు సంబంధించి మేము ఊతం ఇవ్వము, మీ సమస్యకు వ్యక్తులుగానో లేకపోతే మానవతా దృక్పథానికి సంబంధించిన అంశంగా మాత్రమే మేము మీకు అండగా ఉంటాము అనే విషయంగా కాకుండా వారి నోళ్ళ నుంచి కూడా కులం ప్రస్తావన రావడం అనేది దేనికి సంకేతం? ఇది డెఫినెట్గా మన సమాజం అనేది డౌన్ఫాల్ అవుతున్న దానికే సంకేతం. కులం అనే ప్రస్తావన అనేది తీసుకురావడం అనేది ముమ్మాటికి అది కరెక్ట్ కాదు. దీనికి ఏం చేయాలంటే వాళ్ళ స్థితి, ఆర్థిక స్థితి, ఎప్పుడైనా మనిషికి కావాల్సింది ఏంటండి? బేసిక్ ఎలిమెంట్స్. ఉద్యోగం, ఉండడానికి ఇల్లు, తినడానికి సరిపోయి మంచి ఆహారం. ఈ బేసిక్ ఎలిమెంట్స్ అనేవి వాళ్ళ స్థితిని బట్టే కనుక ప్రభుత్వాలు అనేవి చేసే విధంగా వాళ్ళ విధి విధానాలు ఉంటే కనుక స్ట్రిక్ట్ జీవోస్ రూపంలో కానీ స్ట్రిక్ట్ చట్టాల రూపంలో కానీ బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఒక మనిషికి సరిపడా కావాల్సిన కనీస అవసరాలని వాళ్ళు సమకూర్చగలిగితే డిస్క్రిమినేషన్ ఉండదు. ఫస్ట్ అది ఉద్యోగ అవకాశాలు అంటే కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇంటెలిజెన్స్ అండి. ఇంటెలిజెన్స్ను బేస్ చేసుకొని కనుక అవకాశాలు అనేవి ఇవ్వగలిగితే అప్పుడు కుల ప్రస్తావన అనేది మోస్ట్లీ ఎరాడికేట్ అవుతుంది. కులం అనే ఆ ప్రాతిపదిక మీదనే వీళ్ళు రిజర్వేషన్స్ కల్పిస్తున్నంత కాలం, అంటే ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఎనీబడీ ఎల్స్ హియర్, ఇలాంటి చాలా అరాచకాలు సమాజంలో ఇంకా దిగజారుతూ ఉండి మీరు చెప్పిన ఇందాక అభ్యుదయవాదులు కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళెవరైనా దాన్నే బేస్ చేసుకొని దాన్నే హైలైట్ చేసి ఆ హైప్ అనేది ఆ కులం అని పెడితే చాలా మంది ఫాలోవర్స్ వస్తారు. వీడు మా అనే యాంగిల్లో వాళ్ళు వస్తారు. అప్పుడు ఒక గ్రూప్ తయారవుతుంది. ఆ గుంపులు అనేవి మేము శాసిస్తాం అనే స్థాయికి అప్పుడు వస్తాయి. వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుందంటే శాసన ధోరణికి వెళ్తుంది వాళ్ళ మైండ్. ఎక్కడైతే చైతన్యాన్ని, ఒక రకమైన ఆలోచనలో ఒక రకమైన ప్రోగ్రెసివ్ దీన్ని తీసుకురావాలి అనే ఆలోచన ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే కలగాలో ప్రస్తుత స్థితిలో మీరు గమనిస్తే ఇవాళ రోజున సీఎం గారు దళిత బంధు అంటారు, ప్రతిపక్షాలు దళిత దండోరా అంటారు. ఒక ఐఆర్ఎస్గా చేసిన ఒక ఆఫీసరు వెళ్ళిపోయి నేను బహుజన సమాజ్ దీనికి సంబంధించిన అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన ఒక ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, ఒక ఆదర్శ వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మళ్ళీ సేమ్ వెళ్ళి కులానికి సంబంధించిన దీంట్లోనే వెళ్ళడం అనేది స్ట్రాంగ్లీ ఐ అపోజ్. ఎందుకని అనంటే సమాజంలో అస్తవ్యస్తతల్ని లేకపోతే అపసవ్యాలని సరిచేయాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఒక భావంతో కులాన్ని జై భీమో లేకపోతే ఇంకొక కేటగిరీజన్ కనుక తీసుకుని రాకపోయి ఉంటే బాగుండేది అన్న ఆలోచన. అటువంటి వాళ్ళు ముందుకు రావాలి. అలాంటి ఆలోచన దృక్పథం ఉన్నవాళ్ళు ముందుకు రావడం హర్షించే విషయం. కానీ ఈ కేటగరైజ్ ఎందుకు చూసారా, మనకున్న ఈ రాష్ట్రము విభజన అయిన తర్వాత ఈ 7 ఏళ్లలో దళితుల గురించి ఎవరు మాట్లాడలేదు,
దళిత దండోరా అని చెప్పనేసి వీళ్ళు మాట్లాడలేదు కాంగ్రెస్ వాళ్ళు. అండ్ దళిత బంధు అని చెప్పనేసి ఆయన అంటే వాళ్ళ సంక్షేమం కోసం చేయాలి, వాళ్ళు చేయాలి కదా, అప్పుడు వాయిస్ లేదు. సంక్షేమ పథకాలు అనేవి ఖచ్చితంగా ప్రభుత్వాలే చేయాలి కదా. నిజంగా అంటే నేను అంటున్నాను, ప్రజలని అక్కడ కూడా అన్యాయం చేస్తున్నారు అనేది నా ఆలోచన. ఎవరైతే నమ్మి వస్తున్నారో అంటే వాళ్ళు టైటిల్లో దళిత అని యూజ్ చేసుకుంటున్నారు, అది అట్రాసిటీ కాదా? సో కానీ ఈ రకమైన ధోరణి ఒక చదువుకున్న ఆ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చిన ఒక నాయకుడు కానివ్వండి, నేను ఈ కులానికే మళ్ళీ నేను సపోర్ట్ చేస్తాను అంటే ఉపన్యాసంలో నేను ఎవరైతే ఓబీసీలో ఉన్న వాళ్ళని నేను కూడా ఒక పాయింట్ చెప్పిన మేజర్ ఆఫ్ థాట్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన వాగ్దానాలు కానివ్వండి, ఆ వైపునే నాకు కనిపించాయి, వినిపించాయి. ఇది అసలు దేనికి సంకేతం? అంటే అభ్యుదయమో లేకపోతే నేను ఎదిగాను రిజర్వేషన్స్ అనేది మరి ఒక రకంగా ఆ వైపు నుంచి మరి స్ట్రాంగ్గానే ఉన్నారు కదా. అదే చెప్పాను నేను ఇందాక చెప్పింది, అది స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ కేటగిరీని అక్కడితో ఆ జనరేషన్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది కట్ చేసేది. అందులోనే ఉండే వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాల్లో కానీ ప్రమోషన్లో కానీ వాళ్ళకి అప్పుడు ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అనే విధంగా చెయ్యాలి. ఇది ఆటోమేటిక్ అవకాశం లేదా? అది ప్రభుత్వాలు తీసుకురావాలండి. ఏదైనా సాధ్యమేనండి, అసాధ్యం అనేది మన దేశంలో ఏది కానే కాదు, ఏదైనా సాధ్యమే. కాకపోతే అది ప్రభుత్వాల్లో ఆలోచన రావాలి. ప్రభుత్వాల ఆలోచన రావాలి అంటే వాళ్ళు అది చెయ్యరు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఓటింగ్ వాళ్ళకి ఇంపార్టెంట్. అది నష్టపోతాము మేము, మళ్ళీ ఆ గద్దెనెక్కే ఛాన్స్ ఉండదు. మా ఎజెండాలో అవి పెట్టుకుంటే అవి చాలా పరిస్థితులు విపరీతమైన చర్యలు. అసలు మన ఈ కాన్వర్జేషన్ వింటేనే చాలా మంది ఆల్రెడీ వస్తూ ఉంటారేమో నాకు తెలిసి కింద కామెంట్స్ రూపంలో. ఆయన కమ్యూనిటీ కోసం చేసేవాడు అయితే కనుక మిగతా కులాలను కూడా వీళ్ళతోటి అటాచ్ అయ్యేలాగా ఒక సమభావం ఉండే ఒక వాతావరణాన్ని పెట్టి కల్పించేవాడు. అది జరగాలి కదా, అది జరగట్లేదు. ఇది ఒక మంచి నాయకుడే, కానీ వెళ్ళే పదం అనేది విభజన దిశగా వెళ్తుంది కదా. ఆ విభజన అనేది ఒక అభ్యుదయవాదికి సమాజ నిర్మాణం కోసం, ఒక పునర్నిర్మాణం కోసం ప్రయత్నించడం అనేది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు కదా. అది కులం అనే ప్రాతిపదిక ఉన్ననాళ్ళు ఆ కులాన్ని బేస్ చేసుకొని మనం ఇందాక గ్రూపిజం అనే పదం వాడాం కదా, ఆ గ్రూపిజం అనేది స్టార్ట్ అవుతుందండి. అందులోంచి ఒక నాయకుడు పుడతాడు, వాడే లీడర్గా ఎదుగుతాడు, వాడే పొద్దున్న పార్టీ పెడతాడు, వాడే నాయకుడు అవుతాడు, వాడే మంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు, ఇంకా అలా అంటే అక్కడ ఏమైంది, వాడు ఎదుగుదలని బేస్ చేసుకొని ఈ కులం అనే వాళ్ళ అందరినీ వెనక పెట్టుకొని వాడు ముందు నుంచి నడిపించడం అనేది జరుగుతుంది తప్పితే నిజంగా ఎవరైతే ఆ అణచబడుతున్నారో, ఎవరైతే ఆ అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళ పట్ల పోరాడదాం అని ఒక నిబద్ధత కానీ, ఒక అంకిత భావం కానీ ప్రతి ఆ మనుషుల్లో వాళ్ళకి అది కరువైపోతుంది. అదే నేను ఒక స్వార్థపూరితమైన ఎజెండా అనేది వాళ్ళు కేటగరైజ్ చేసుకుంటున్నారు. ఆ విధంగానే వాడు ఎదుగుదలకి ఈ కులం అనేది తోడ్పడుతుందా లేదా అనే యాంగిల్లో చూసుకుంటున్నారే తప్పితే నిజంగా ఆ మనిషికి అన్యాయం జరిగింది వాళ్ళ తరపున నేను నిలబడతాను అనేవాడు ఇవాళ ఏ ఒక్క నాయకుడు లేడు. అయితే నేను గమనించినప్పుడు ఓకే, మా అణగారిన వర్గాలు అంటే అణగారిన కులాలు అనే ఒక దీంట్లో వచ్చేటప్పుడు అదే కులం నుంచి పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడు. మరి ఇంకా ఇలాంటప్పుడు ఇది స్వార్థపూర్తి రాజకీయమే అవుతుంది తప్ప కులానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది నా ప్రశ్న. రాజకీయం అంటేనే స్వార్థంతో కూడుకున్నదండి. ఆ చైర్ ఎప్పుడు పోకూడదు అనే ఆలోచనలోనే రాజకీయ నాయకుడు అనేవాడు ఉంటాడు. వాడు ఎంతసేపు అలా వాడి బుద్ధి అలా ఉన్ననాళ్ళు ఆ కులాన్ని బేస్ చేసుకుని కేటగరైజ్ చేస్తూ వాళ్ళనే తన చుట్టూ తిప్పుకుంటాడు తప్పితే నిజంగా అన్యాయం జరిగిన మనుషుల కోసం ప్రాధాన్యపడదాం, వాడి తరపున మనం నిలబడదాం అనే ఆలోచన వాడికి ఉండదు. అలా ఎప్పుడో పూర్వకాలంలో ఉండేవారేమో, ఇప్పుడు చాలా అందరినీ నేను జనరలైజ్ చేయట్లేదు కానీ అది తక్కువ మంది ఉన్నారు అలా. సో అలా పోవాలి అంటే కనుక అగైన్ మళ్ళీ ప్రభుత్వ విధానాలు మారాలి. ఈ ప్రభుత్వాలను నిలబెట్టే క్రమంలో ఓటర్లని మనం అనుకుంటాం చట్టాల్లో అన్ని స్ట్రైట్ అవే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సమాన హక్కు, సమాన న్యాయం, అన్నిట్లో అన్ని అవకాశాల్లో
ఉండేలా ఏర్పాటు చేయాలి అని రాజ్యాంగంలోనే ఉంది, యాజ్ వెల్ యాజ్ మన యాక్ట్స్లోని కూడా ఉన్నాయి, చట్టాల్లో ఉన్నాయి. ఎటొచ్చి ఇంప్లిమెంటేషన్లో లోపం జరుగుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్లో లోపం అనేది లేకుండా ప్రభుత్వాలు కూడా నిబద్ధతతో పనిచేస్తే మేబీ మీరు అన్నట్టు అణగారబడిన వర్గాలకి న్యాయం అని జరిగే అవకాశాలు ఉండొచ్చేమో. అప్పుడు ఏమవుతుంది, ఆ చైర్ని ఎంతసేపు కాపాడుకోవాలి అనుకునే వాడి ఆలోచన కూడా మారుతుంది. ఆ మారే దిశలో ఒక అభద్రత ఉన్నప్పుడు ఆలోచన మారేది ఎక్కడ? మనిషిలో ఇది పోతుంది అనే భయం ఎక్కడైతే ఉందో అక్కడ అభద్రత ఉంది. పోయిన ప్రభుత్వాలు దాని తగ్గ దాని పరంగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ విధి విధానాలు అనేవి రూపకల్పన ఆ విధంగానే జరుగుతుంది అనే ఆలోచన ఉన్నప్పుడు గమనించారా? ఒక స్వేచ్ఛ అనే ఒక పదాన్ని నినాదంతో వెళ్తూనే మళ్ళీ రాజ్యాధికార హక్కు అని చెప్పనే ఒక భావజాలాన్ని దానికి అటాచ్ చేయడం, అంటే రాజ్యాధికారం అనేది ఒక రకంగా మళ్ళీ మొనోపలిని. స్వేచ్ఛకి మొనోపలికి ఎక్కడ కుదురుతుంది? పొంతం లేదు రెండు స్టేట్మెంట్స్కి. ఇదే నా ప్రశ్న ఎక్కడికక్కడ. సో దీంట్లో నేను అడిగేది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి భారతీయుడికి, అంటే వ్యక్తులుగా విభిన్న మతాలు ఉండొచ్చు, విభిన్న భావజాలాలు ఉండొచ్చు, విభిన్న విధానాలు ఉండొచ్చు, కానీ ఎంటైర్ కంట్రీ ఒక భారతీయులుగా మనం పూజించాల్సిందో లేకపోతే మనం అనుసరించాల్సిందో రాజ్యాంగం మాత్రమే. కానీ ఆ రాజ్యాంగం అనేది ఈ రోజున ఈ జనరేషన్లో ఏ స్థాయి వరకు, ఏ ఏజ్ గ్రూపుల వరకు తెలుసు మనకి? నా కూతుర్ని అడిగితేనే రాజ్యాంగం అంటే ఏంటో చెప్పలేదేమో బహుశా. అలా ఉంది మన ప్రస్తుత రాజ్యాంగం పరిస్థితి కాదు, మనుషుల దుస్థితి అలా ఉంది. రాజ్యాంగంలో మొత్తం అందరికీ సమాన అవకాశాలు అనేవి కల్పించబడ్డాయండి. దాని అవగాహన అనేది మనం చేసుకోవడంలో, మన ఆలోచన విధానంలోనే ఉందంతా. ఇప్పుడు రాజ్యాంగం ఏర్పడినప్పుడు అవగాహన సదస్సులు పెట్టుంటారుగా. అందులో ఎంట్రీ అనేది ఎలా జరిగిందంటే, ప్రతి ఒక రోజు ఒక ఎంట్రీ చేయాలి అంటే ఒక ఆర్టికల్ రూపంలో ఒక ఎంట్రీని చేయాలి అంటే ఆ రోజు కొంత ఓటింగ్ జరిగేది. మెజారిటీ ఆఫ్ ఓటింగ్ లో ఆ ఎంట్రీని పెట్టాలి అని ఉంటే దాన్ని పెట్టేవారు, అదర్వైజ్ అది ఎలిమినేట్ అయిపోయేది. అంటే అక్కడ ఒపీనియన్ సేకరణ అనేది రాజ్యాంగం తయారు చేసే టైంలో ఉంది. నేను అదే చెప్తున్నాను మీకు. ఆ ఒపీనియన్ సేకరణ అప్పుడు ఉంది, ఆ రెఫరెండం అనేది. ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఏదైనా ఒక యాక్ట్ తయారు చేయాలన్నా ఈబీసీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈబీసీ తీసుకురావాలి, లేదా రిజర్వేషన్లు కుల ప్రాతిపదిక మీద కాదు వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టే తేవాలి, ఇలాంటివన్నీ చేయాలంటే ఒపీనియన్ అనేది సేకరించాలి. సేకరించి మెజారిటీ ఉంటే దాన్ని బిల్గా పెట్టాలి, పార్లమెంట్లో ఆమోదం పొందితే అది యాక్ట్గా ఎనాక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది చేయాలి అనే అప్పట్లో ఉండేది కానీ ఇప్పట్లో లేదు. ఎప్పటి నుంచి? ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా, అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ చట్టాన్ని మలుచుకునే రూపంలో రాజ్యాంగ సవరణ అనేది జరుగుతూ వస్తుంది. ఇప్పటికి 115 సవరణలు జరిగాయి. అందులో వాళ్ళకి అనుకూలంగా మాత్రమే, సామాన్యుడికి అనుకూలంగా కాదు. సామాన్యుడికి అనుకూలంగా ఉన్నవి ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ అమెండ్మెంట్స్ అనేవి మోర్ లైక్లీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అందుకే నేనేమంటాను అంటే, ఇక్కడ వ్యక్తో వ్యవస్థతో అని కాదు, మొత్తం అందరికీ రాజ్యాంగ అవగాహన అనేది రావాలి. దాని ప్రకారం ఏ వ్యవస్థలో ఉండేవాడు వాడి వృత్తికి కానీ వాడి డిపార్ట్మెంట్ పరంగా ఆ నిబద్ధతతో పనిచేస్తే వాడు ఏమో సంహౌ వి మే అచీవ్. అంటే ఇప్పుడు పోరాడాల్సింది ఎవరైనా కూడా రాజ్యాంగాన్ని సరిగా ఇప్పుడు మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా మార్చి దాన్ని సవ్యంగా అమలు చేయండి అని పోరాడినప్పుడే ఈ సమాజ స్థితిగతులు, దేశ స్థితిగతులు మారుతాయి. సో అలా అంటే కుల ప్రాతిపదిక అనేది చాలా బలవంతంగా, అంటే మన సమాజంలో మనం ఒక కులం అనే కాదు. ఇప్పుడు మీరు గమనించండి, వ్యవస్థలో ఏదైనా లోపాన్ని ఒక పార్టీ గురించి ఎత్తి చూపించామనుకోండి, ఆ పార్టీకి ఎవరైతే వెన్నుగా ఉన్నారో వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు ఇంకొక పార్టీ గ్రూపిజం. ఈ గ్రూపిజము నేను ఈ రోజు మీతో కాన్వర్జేషన్ పెట్టడానికి ఒకటే కారణం ఏంటి అని అంటే, గ్రూపిజం అనేది మనము వేరే వేరే
వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ స్వార్థాల కోసం మనము సామాన్యులుగా సమాజంలో ఒక భాగస్థమైన మనము నష్టపోతున్నాము అనేది, బలహీనం అవుతున్నాం అనేది తెలియచెప్పాలనేది నాదొక ప్రయత్నం. ఇప్పుడు బీజేపీని ఏమన్నా అంటే హిందూ మొత్తము అనే ఒక కార్డు పట్టుకుని వాళ్ళు వచ్చేస్తారు. వైఎస్ఆర్సీపీని ఏమన్నా అంటే మమ్మల్ని చేస్తారా అని చెప్పి వాళ్ళు ఒక కార్డు పట్టుకుని వస్తారు. టీడీపీ అంటే ఇప్పుడు నాలాంటిది ఎవరన్నా మాట్లాడితే నువ్వు తప్పు మాట్లాడినా లేకపోతే ఒప్పు మాట్లాడినా నువ్వు ఆ కులానికి సంబంధించినవి కాబట్టి నువ్వు నాకు ఆ పార్టీని అడ్డగట్టేస్తారు. ఇది జనరల్గా జరుగుతున్న విషయం. సో దానికి ఒక పోరాటం అది వేరే ఉంది. మనం అనుకున్న దాంట్లో మనం వెళ్ళడం అనేది అది వేరే అని నేను నమ్మిన సిద్ధాంతం. కానీ సమాజానికి సంబంధించిన దీంట్లో రేపొద్దున ఇవాళ మనం వ్యక్తులుగా మాట్లాడుకుంటున్నాం, ఇండివిజువల్గా మాట్లాడుతున్నాం. కానీ నెక్స్ట్ తరం ఎవరైతే ఉన్నారో మన బిడ్డలు ఇదే సమాజంలో మళ్ళీ వాళ్ళు మనుగడ సాగించాలి. ఇప్పటికే నానాటికి తీసుకట్టిన అమ్మ బొట్టు అన్నట్టుగా మనము 17-15 ఏళ్ల క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ సమాజంలో అస్థిరత, అపసవ్యతలు నాకు చాలా కనిపిస్తున్నాయి. అది ఏ పార్టీ ఏదైనా కూడా రాజకీయం అనేది ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది. సో ఒక జ్యుడిషియరీ దీని నుంచి, ఒక మెయిన్ పిల్లర్ నుంచి ప్రతినిధిగా ఉన్న మీరు, మీకు కనిపించిన విషయాలని మీరు ఓపెన్గా మాట్లాడగలరని నేను మీతోటి మాట్లాడుతున్నాను. ఇంకా మీకు స్వార్థం లేదు, నాకు స్వార్థం లేదు. సో రాళ్ళేసే వాళ్ళు ఎలాగో వేస్తారు, దాని గురించి మనం పెద్దగా ఎదవాల్సిన వాస్తవాలు ఇవి. ఒక సమాజం నిజంగా రావాలి అని అంటే ఏం జరగాలి? ఆల్రెడీ సైడ్ స్థితిని బట్టి అనేది రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా మనం అనుకుంటున్నాం. కానీ ఒక కార్యాచరణలోకి వెళ్ళాలి అని అంటే ఇది ఎవరైతే అర్హులైన బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకుండా అదే స్థితిగతులలో, ఆర్థిక స్థితిగతుల్లో కానివ్వండి, మేధోపరమైన అణచివేతలో కానీ ఉన్న వేరే కులాల వాళ్ళని కూడా ఒక చేయి అందించి, ఎందుకంటే అవి జీవితాలు, ఎందుకని జీవితాలని గుర్తుండట్లేదు, జీవితాలు, కుటుంబాల వాళ్ళని, ఆ మైనారిటీస్ని కూడా పైకి తీసుకురావాలనే ఆలోచన ఈ రాజకీయ నాయకుల్లోంచి మనం ఒక డిమాండ్ రూపంలో చేయాలి అని అంటే ఏ రకమైన దారిలో వెళ్తే లీగల్గా వెళ్తే ఏం జరుగుతుంది? యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్లో అండి ఒక బిల్ ఏమైనా ప్రవేశపెట్టాలన్నా, ఒక యాక్ట్ చేయాలి అన్నా సరే ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలను సేకరించే విధానం ఒకటి ఉంటుంది. మన దేశంలో అది లేదు. ఆ విధానం కనుక ఇక్కడ కూడా అమలు చేస్తే ఆర్థిక స్థితి పరంగా వెనకబడిన వర్గాలు అన్ని క్యాస్ట్లోనూ ఉన్నారు. వాళ్ళందరినీ ఒక సర్వే రూపంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఈ అవకాశాలు పొందడానికి అర్హులు అనేది ఒక సేకరణ అనేది జరిగి దాని ప్రకారం ఆ బిల్ అనేది పార్లమెంట్లో కనుక ప్రవేశపెట్టి అది మెజారిటీలో గెలుపొందేలా చేయించి అది ఒక యాక్ట్ రూపంలో పెట్టగలిగితే కనుక సంభవ్ వి మే అచీవ్. దీనికి వచ్చే అడ్డంకులు ఏంటి అసలు? జనరల్గా ఎటువంటి దీనిని రాజకీయ పార్టీలా, రాజకీయ అన్ని 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 కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఓటింగ్ మిస్ అయిపోతుందేమో, ఓట్లు పడవేమో అనే భయాందోళనలు, ఇన్ని మీకు తెలియనిదేమీ కాదు. సమాజం ఇప్పుడు ప్రెజర్ ఎలా ఉంది అన్నది మీకు చాలా జర్నలిస్ట్గా మీకు తెలిసిన విషయమే. ఇన్ని అడ్డంకులు ఏవి వస్తాయి అనేది ఫస్ట్ వాటి గురించి మనం మాట్లాడుకోవాలేమో ఎక్కువ. అంటే మనకి క్లియర్ కట్ వే ఉంది, ఎలా చెయ్యాలి అనేది తెలుసు, కానీ చెయ్యగలమా లేదా అనే అపోహలనే అందరూ ఉంటున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. మీరు టీవీ ఛానల్ అని మీరు చూసినప్పుడు కానివ్వండి, ఈ మధ్యకాలంలో నువ్వు మూతపరివమ్మ అని చెప్పని మంగళి అంటే, దిగు నాగా అని చెప్పని ఒక చిన్న మాట అంటే మనోభావాలు విపరీతంగా దెబ్బతింటున్నారు. మనోభావాలు దెబ్బతినడము జీవితానికి సంబంధించిందా లేకపోతే ఒక టైంపాస్ కాలక్షేపానికి సంబంధించిందా? మనోభావం అనేది నేను ఏ రకంగా అంటే ఇది మనోభావం దెబ్బతినాల్సిన సమయం కదా. అంటే వ్యవస్థలో మన జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. మన రాజ్యాంగం ఏదైతే రూపొందించుకున్నామో ఆ రూపొందించుకున్న రాజ్యాంగంలో నుంచి ఇంకా కాలానుగుణంగా ఎదిగిన కొద్దీ మార్పులని మనం ఇంకొక ముందడుగు వేయడం కోసము జరగాల్సిన వాటిని వ్యవస్థల్లో ఎవరైతే లెజిస్లేచరీ నుంచి ఇంకొక మెయిన్ పిల్లర్ నుంచి ఉన్నవాళ్ళు దానిని మిస్లీడ్ చేస్తున్నప్పుడు, న్యాయ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతున్నప్పుడు, జర్నలిజం అస్తవ్యస్తం అయిపోతున్నప్పుడు ప్రశ్నించలేని ఒక నిస్సహాయ స్థితి సామాన్యుడిది.
ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోతున్న ఈ సందర్భంలో దీనికి సంబంధించిన అసలు ఈ మనోభావాలు అనేది ఏ కేటగిరీకి చెందుతాయి? మనోభావాలు అనేవి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించబడలేదండి. మనోభావాలను ప్రస్తావించుంటే దానికి ఒక ఆర్టికల్ ఉండేది. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి ఉంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ కింద ప్రతి ఒక్కరు ప్రతిదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాస్లో కానీ, ఇంటర్నెట్స్లో కానీ, డిజిటల్ మీడియాలో ఏ రూపంలో అయినా సరే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కానీ దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది, పరిమితులు అనేవి ఉంటాయి. మన భావ ప్రకటన స్వేచ్ఛని భంగం కలిగించేలా ఏ ఉండకూడదు అని ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే ఈ మధ్య లేటెస్ట్గా సుప్రీంకోర్టు మొన్ననే ఆర్డర్ ఇచ్చింది. 66A అనేది ఇన్ఫర్మేషన్ ఐటీ యాక్ట్లో అది ఎప్పుడో స్ట్రైక్ ఆఫ్ చేశారు. కానీ స్టిల్ ఇప్పుడు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఆ 66Aకి సంబంధించి మీరు ఏది పడితే అదే మాట్లాడుతున్నారు, ప్రభుత్వాల్ని ఎత్తి చూపుతున్నారు. ఎత్తి చూపే విధానం అనేది కరెక్ట్ కాదు, అది మీ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు అని చెప్పి చాలామంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు అవన్నీ ఆ కేసులన్నీ పెడుతున్నారు. అదేంటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. 66A ఎప్పుడో స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. సో ఈ మనోభావం అనే విషయానికి వస్తే కనుక అది రాజ్యాంగంలో ఎక్కడో ప్రస్తావించబడలేదు. అది ఒక మళ్ళీ ఎటు వచ్చినా మళ్ళీ అటే వచ్చినట్టు ఆ కులానికో ఆ మతానికో సంబంధించి మేము ఎందులో ఉన్నామో అదే చట్టంలో గిరిగీసుకొని ఉన్నాం కాబట్టి మా మనోభావాలు ఇవి దాన్ని దెబ్బతీసేటట్టుగా. కానీ మనోభావం కాదు, అక్కడ మనిషి, ఆ మనిషి గౌరవం అది ఇంపార్టెంట్. రాజ్యాంగంలో మీకు ఇచ్చింది రైట్, అది మీరు హుందాగా జీవించే హక్కు మీకు ఇచ్చారు. మీ మోడెస్టీ భంగపరచకుండా ఉండే అంటే సభ్య సమాజం మీతో అలా ప్రవర్తించకుండా, ఒకవేళ ప్రవర్తిస్తే దానికి తగ్గ రైట్ మీ దగ్గర ఉంది. అవన్నీ ఒక మనిషికి రాజ్యాంగం ఏర్పాటు చేసింది తప్పితే మా మనోభావాలు దెబ్బతీసాయి కాబట్టి మీరు ఈ పని చేయకూడదు అనే విధంగా ప్రభుత్వాలు ఉండకూడదు, మనుషులు ఉండకూడదు, వ్యక్తులు ఉండకూడదు, వ్యవస్థలు ఉండకూడదు. దీంట్లో నిజంగా వాస్తవంగా మాట్లాడుకోవాలి అని అంటే ఇంత ఆలోచనలో లేకపోతే దాని గురించిన వాస్తవాలు తెలుసున్న ఒక జర్నలిస్ట్ గాను ఒక మాట మాట్లాడాలి లేకపోతే ఓపెన్గా మాట్లాడాలి అన్నా కూడా ఒక నియంత్రణ, ఒక రకమైన రకరకాల ఇష్యూస్ పైన హేతుబద్ధమైన వాదన అనేది ఎప్పుడైనా సరే మనిషికి అవసరం ఉంటుంది. పరిమితులు దాటి ఏది మాట్లాడకూడదు, అలానే అసలు ప్రశ్నించకుండా ఉండకూడదు. మనం ఏంటి మాట్లాడుతాం అనేది ఒక వివేకంతో వివేచనతో మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు అనేవి మనోభావాలు అనేవి దెబ్బతీయవు. మాట్లాడిన ప్రతి దాంట్లోనూ మనం తప్పులు ఎంచుకుంటూ పోతే ప్రతి ఒక్కరి మనోభావాలు మనం దెబ్బతీసిన వాడు అవుతాం. కానీ రాజ్యాంగం మీకు వాటికి హామీ ఇవ్వలేదు. అయితే రాజ్యాంగం పర్సనల్గా వ్యక్తి గౌరవానికి వ్యక్తి జీవించే హక్కు అని ఒకటి ఉంది, ఆర్టికల్ 21. దాన్ని ఇచ్చింది రాజ్యాంగం. దానికి లోబడి మనుషులు అనే ప్రవర్తన అనేది ఉండాలి. మనుషులైనా, ప్రభుత్వాలైనా, వ్యక్తులైనా, వ్యవస్థలైనా ఏదైనా సరే మనిషి జీవించే హక్కుకి సంబంధించి ఆ రైట్ ఏదైతే ఉందో దాన్ని భంగపరిచే రైట్ ఎవ్వరికీ లేదు. ఓకే, ఇది మాట్లాడుకుంటూ ఉన్నా మనం అయితే నేను అనేది ఒక న్యాయాన్ని సంపాదించి పెట్టే వ్యక్తిగా, న్యాయానికి ప్రతినిధిగా ఉన్న మీకు నేను ఇదిగా ఉండి నేను న్యాయం సంపాదించుకోలేకపోతున్నాను అని నిస్సహాయంగా అనిపించిన సందర్భం ఏదన్నా ఈ వ్యవస్థలోనే నా పర్సనల్ మీ పర్సనల్ అంటే ఆ వ్యవస్థలో నుంచి నిస్సహాయత వచ్చేస్తుంది కదా మీకు, వ్యవస్థలో ఉన్న లోపమే. సో మీ వ్యక్తిగతంగా మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్? నేను అంటే వ్యవస్థలో చాలానే చూసాను. అవన్నీ అంటే అంత బయట పెట్టలేను, ఎందుకంటే అవి కంప్లీట్లీ ప్రొఫెషనల్ ఎథిక్స్ కాబట్టి నేను అవి బయట పెట్టుకూడదు. కానీ నా పర్సనల్గా అయితే నేను అడ్వకేట్గా ఉండి నేను చేసుకోలేకపోతున్నాను, వ్యవస్థ వల్లే నేను దెబ్బతిన్నాను పర్సనల్గా అని అనుకునే సందర్భం చాలా ఉంది. నాకు 2016లో నీ సర్జరీ అయింది. సర్జరీ అయ్యింది 1 month. నేను ఐ వాజ్ అబౌట్ టు రైట్ గ్రూప్ సర్వీస్ ఎగ్జామినేషన్, గ్రూప్ 1. అసలు నేను బెడ్ రిడన్గా ఉన్నాను. 1 monthలో ఎగ్జామ్ ఉంది నాకు. ఆ ఎగ్జామ్ అనేది సర్వీస్ కమిషన్ దగ్గర, నేను అప్పుడు గంటా చక్రపాణి గారు తెలంగాణ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా ఉండేవారు. ఆయన దగ్గర నేను పర్మిషన్ తీసుకొని కాల్ స్ట్రైట్గా ఉండేది నాకు.
సర్జరీ వల్ల అసలు బెండింగ్ అనేది ఉండేది కాదు. దానివల్ల ఏమైంది అంటే సింగిల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు కదా సిట్టింగ్లో. నెక్స్ట్ ఇంకో చైర్ వేయించుకోవడానికి కాల్ నేను పెట్టుకోవడానికి నా అడ్జస్ట్మెంట్ అన్నిటికి నేను సర్వీస్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఆ ఎగ్జామ్ నేను రాసి నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత ఇంకా నా నీ థెరపీస్లో నేను ఉంటూ ఉండగా అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నా నడక అయితే నాకు రాలేదండి. ఆ లింపింగ్ ఉండేది, పెయిన్ ఉండేది, ల్యాక్ ఆఫ్ మజిల్ ఉండేది నీలో. ఇవన్నీ ఉంటుండగా విపరీతమైన కార్పొరేట్ హాస్పిటల్స్, నేను టచ్ అయిన హాస్పిటల్ లేదు ట్విన్ సిటీస్ అన్నిటికీ వెళ్ళాను. నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే మీకు రాంగ్ సర్జరీ అయింది అని. అది చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. నేను చెప్పేది ప్రస్తుతం నేను చేయించుకున్న హాస్పిటల్ చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. అది వాళ్ళు రాంగ్ సర్జరీ చేశారు అనేది నాకు తెలిసింది. అంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ అది. నేనే అంటే పర్సనల్ ఎవిడెన్స్ నేనే. కానీ దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాను నేను? మరొక డాక్టరు మరొక అలాంటి రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్ నాకు మీకు రాంగ్ సర్జరీ అయ్యింది అని చెప్పి ఒక సర్టిఫికెట్ నాకు ప్రొవైడ్ చేయాలి. ఆ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేసి విత్ ఆల్ ది ఎవిడెన్సెస్ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన, కన్జ్యూమర్ కేసు వేసినా సరే నాకు ఒక స్టాండ్ ఉంటుంది. అలా ఇవ్వడానికి నాకు ఎవ్వరు ముందుకు రాదు. ఎందుకంటే మాకు ఎలా అసోసియేషన్ ఉంటుందో వాళ్ళకి అలాంటి అసోసియేషన్ ఉంటుంది. సో ఎవ్వరు ముందుకు రాలేదు. రాంగ్ సర్జరీ అయ్యింది అనే సర్టిఫికెట్ ఇవ్వడానికి నోబడీ కేమ్ టు రెడీ దట్ గివ్ దట్ సర్టిఫికెట్. ఇక్కడ గమనించారా, అసోసియేషన్ అనేది ఒక సమూహపు బలం. ఈ సమూహపు బలంలో నిజంగా న్యాయం ఉంది, మీకు జరిగిన ఒక అన్యాయం ఉంది. మీ సమయాన్ని కానివ్వండి, మీ శక్తిని కానివ్వండి, మీ కెరీర్, మీదంతా కూడా మెంటల్ యాగనీ అంటారు. మేము అంటే ఇలాంటి విషయాల్లో కన్జ్యూమర్ కోర్టు వేసినప్పుడు మెంటల్ యాగనీ కింద ఆ గ్రౌండ్ కింద కూడా కేసు వేస్తూ ఉంటాం. అలాంటి మెంటల్ యాగనీకి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్క నిస్సహాయత ఏంటి అని అంటే న్యాయంగా ఇవ్వాల్సిన ఒక సర్టిఫికేట్ని ఎవరు ఇవ్వకపోవడం. అంటే ఇన్ని వ్యవస్థలు, ఇన్ని దారులు తెలిసిన మనకే ఇలాంటివి ఎదురవుతున్నప్పుడు వ్యవస్థలో సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుడికి సమన్యాయం ఎక్కడ చేస్తాం? ఏ కులానికి అతీతంగా. అందుకే నేను ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుతోంది మీతో. అంటే వ్యవస్థ దేని పని అది. ఒకరి బలహీనతని మనం బలంగా మార్చుకుని వాళ్ళు మన మెట్టెక్కి వెళ్తున్నప్పుడు వాళ్ళని నియంత్రించి చేయడానికి ఉండే ఒక దారులు వెతికే ప్రయత్నం నా ఈ చర్చ మీతో. సో మీరు గమనిస్తే ప్రభుత్వం అంటే ఇంటర్లింక్డ్ అనుకున్నాం చూసారా. మీరు న్యాయంగా మీరు అడిగిన దానికి కన్నా న్యాయవాదికి అని అనుకోవడం కన్నా కూడా ఒక బాధితురాలిగా మీకు ఆ వైద్య వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి ఉంటే మీకు కనీసం ఒక మానసిక ప్రశాంతత, న్యాయం జరిగిందన్న ఫీలింగ్ అంటే అక్కడ వైద్య వృత్తిని నాకు సంబంధించిన ఇంకొకరి బాధను దూరం చేయడం, వాళ్ళని ఆరోగ్యంగా పంపించడం అనే ఒక డెడికేషన్, అంకిత భావం అనేది ఒక వ్యక్తి మూలంగా మిగతా అంతా వ్యవస్థలను అనలేము, మొత్తం అందరినీ అనలేము. కానీ ఇక్కడేమవుతుందంటే ఒక వ్యక్తిని జనరలైజ్ చేయలేము. కానీ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక వ్యక్తి వల్ల మన వైద్య వృత్తి మీద నమ్మకం పోతుంది అన్న ఒక గౌరవభావం, ఒక నిబద్ధత అక్కడ కనిపించట్లేదు మనకి. అరే అన్యాయం జరిగితే వీళ్ళు వైద్యుల నుంచి వీళ్ళు మనకు సపోర్ట్ ఉంటారన్న ఒక నిబద్ధత మనకు అక్కడ కనిపించట్లేదు. ఇటు ప్రభుత్వ వ్యవస్థను చూస్తే వీటన్నిటిని నియంత్రించాలనే ఒక నిబద్ధత మనకు కనిపించట్లేదు. రాజకీయ నాయకుల వైపు నుంచి చూస్తే వాళ్ళే విడదీసి మనల్ని చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఈ ప్రజాస్వామ్యంలో గత 70 ఏళ్ల క్రితం తయారు చేసిన రాజ్యాంగం ఈ రోజున అప్లికబుల్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా? నేనన్నా ఫైనల్ క్వశ్చన్ ఇది. రాజ్యాంగం అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాశారు. కానీ అమెండ్మెంట్ జరిగే విధంగా రాశారు. అంటే వాళ్ళకి తెలుసు స్కోప్ ఉంది, రేపు మారుతుంది, మారినప్పుడు మార్చుకోండిరా బాబు అని చెప్పారు. వాడు ముందే చెప్పారు. వాడు క్లియర్ కట్ గానే మనకి రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైన గ్రంథం అండి. మనకి ఇతిహాసాలు, పురాణాలు ఎలా ఇవన్నీ బైబిల్, ఖురాన్ ఇవన్నీ వాళ్ళు ఎలా పవిత్రంగా మనం పూజిస్తామో రాజ్యాంగాన్ని అంతకంటే గొప్పగా ప్రతి భారతీయుడు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ పురాణాస్ అండ్ ఇతిహాసస్
రాజ్యాంగాన్ని అంత గొప్పగా వాళ్ళు ప్రేమించగలిగినాడు, వాళ్ళకి రాజ్యాంగం తాలూకా బేసిక్ స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. అది ఒక వ్యక్తో ఎవరో మొత్తం అందరూ చేయాలి, వ్యవస్థ ప్రభుత్వాలు అనే కాదు, ప్రతి ఒక్క ఇండివిజువల్కి రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలియాలి. ఆ గొప్పతనం తెలుసుకోవాలనే ఆలోచన కూడా రావాలి. అంటే ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదవలేరు, కానీ చదివే వాళ్ళ దగ్గర చదివే నాలాంటి వాళ్ళు ఉంటారు, మిగతా అడ్వకేట్స్ ఉంటారు. వైద్య శాస్త్రాన్ని వైద్యుడు చదువుతాడు, అలాగే రాజ్యాంగాన్ని మేము చదువుతాం. కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర ఎంతైనా సరే మా హక్కులు ఏంటి, మా హక్కుల్ని కాలరాస్తూ ఉన్నప్పుడు మేము ఎలా ప్రశ్నించాలి, మా గళాన్ని ఎలా విప్పాలి, ఎక్కడ విప్పాలి. ఎప్పుడైనా సరే గళం విప్పడం అనేది అందరూ చేసే పనే, కానీ సరైన చోట విప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ విప్పితే మాకు అనుకూలంగా మేము స్టాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం. గళం విప్పితే ప్రశ్నించిన రోజున ప్రభుత్వాలు అనేవి ఖచ్చితంగా దిగుస్తాయండి. ఇప్పుడు ఒక న్యాయవాదిగా మీరు వెళ్ళి అసోసియేషన్స్ నుంచి మీరు అడిగారండి లెటర్, నేను అప్లై చేసుకుంటే నేను కేసు పెట్టుకోవచ్చు అని చెప్పని. వాళ్ళు సమూహంగా వాళ్ళు ఇదిగా ఉన్నారు కాబట్టి, స్థిరంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ కట్టుబాటుగా ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వలేదు. అంటే బాధితురాలుగా మీకు న్యాయం జరగలేదు. ఆ నిస్సహాయత మీకు ఎన్ని పాఠాలు నేర్పించింది? నిస్సహాయతలో ఫస్ట్ కృంగుబాటుతనం అనేది మనిషికి వస్తుంది. నేను అలాంటి ఆ ధోరణి నేను ఎక్కడైనా బలవుతానేమో అని చెప్పి నన్ను నేను మానసికంగా స్ట్రాంగ్గా చేసుకొని, వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది, నేను ఒక అసోసియేషన్ ఏమైనా ఏర్పాటు చేసుకొని ఎక్కడో ఒక లూప్ హోల్ దొరకకపోదా ఆ విధంగా నేను అనేది ప్రయత్నం చేస్తే, ఏమో నాకు నేనే విట్నెస్గా ఒకవేళ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సి వచ్చినా సరే ఐఎమ్ ద విక్టిమ్, నాకు నేను ఎవిడెన్స్ నేనే ప్రొజెక్ట్ చేసుకుంటాను అనే యాంగిల్లో ఆలోచించి నేను కూడా ఒక సమూహాన్ని నేను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మేము వెళ్ళాము, ఫైట్ చేద్దాం అనే యాంగిల్లో నేను ఆ హాస్పిటల్కే వెళ్ళాను, నా సమూహాన్ని గ్యాదర్ చేసుకొని వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళని క్వశ్చన్ చేశాము. ఫైనల్గా తేలింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని చెప్పడు, ఏదో మరొక విధంగా చెప్తాడు, ఈ విధంగా జరిగి ఉండొచ్చు కాబట్టి మీకు అలా అయ్యిందేమో అనే యాంగిల్, టెక్నికల్ మిస్టేక్ జరిగి ఉండొచ్చు అనే విధంగానే ఆ పర్టికులర్ యాంగిల్లో ఆ విధానంలో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని నేను ఇప్పుడిప్పుడు ఆలోచన అనేది స్టార్ట్ చేశాను. అంటే అమ్మో నేను ఇలానే ఉండిపోతే గనక అలా ఎప్పటికీ గది 4 గోడల మధ్య నేను అలా ఉండిపోయే ఛాన్సెసే ఉంటాయి. అందుకని నాకు నేను పుంజుకొని నేను చాలా ఫైట్ చేశాను. అసలు ఈ మాత్రం నడక రావడానికైనా ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే తెచ్చుకుందాం అని చెప్పి వాళ్ళ దాంట్లోనే జాయిన్ అయ్యి వాళ్ళ దాంట్లోనే నేను థెరపీస్ అన్నీ తీసుకొని నేను సింగిల్ రూపీ నేను పే చేయను, నష్టం మీ వల్ల నాకు వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు రెక్టిఫై ఇట్ అని నేను గట్టిగా నిలదీస్తే వాళ్ళు ఆ థెరపీకి అయ్యే ఖర్చుని వాళ్ళు భరించారు. అంటే కొంతవరకు నేను భరించాను, కానీ కొంతవరకు వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారు. దాని ప్రకారం నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ నేను పుంజుకోవడం అనేది స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఫ్రీ మామూలుగా నడవగలుగుతున్నారా? ఇప్పుడు కాస్త బెటర్గానే, అంటే 2016 నుంచి గ్రాడ్యువల్గా చూసుకుంటే నాలో బెటర్మెంట్ చాలా ఉందని చెప్పాను. 5 ఏళ్ళు నిండా నా ఫైటింగ్ జర్నీ అనేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాలంలో ఈ పాటికి మీరు గ్రూప్ 1 ఆఫీసర్గా స్థిరపడితే ఎక్కడో దగ్గర నేను రిపోర్ట్ చేసి ఉండాలి ఈ పాటికి. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఒక హాస్పిటల్ చేసే మిస్టేక్ కారణంగా, అంటే నేను మిస్టేక్ అని వాళ్ళని పాయింట్అవుట్ చేయదలుచుకోలేదు వెళ్ళి, కానీ సభాముఖంగా ఎన్నికలు మరి అది కాదు. సో అన్ఫార్చునేట్లీ అలా జరగడం వల్ల నేను ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేశాను కానీ మెయిన్స్ అనేది చేయలేకపోయాను. మెయిన్స్ అంటే మీరు వెళ్తే ఒక కలెక్టర్ గాను లేకపోతే డిప్యూటీ కలెక్టర్ గాను అంటే ఒక జిల్లాకి సంబంధించిన ఒక వ్యవస్థని సక్రమంగా వెళ్ళి ఉండేవారు. అలాంటప్పుడు మీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, ఇలా వెళ్తే నేను ఇలా మార్చాలి అని ఒక దృక్పథం ఉంటుంది కదా. నేను అందరిని అడగలేను, మీకు సంబంధించి ఒక జిల్లాని మార్చాలి అని అంటే ఇప్పుడున్న వ్యవస్థ కాకుండా ఎటువంటి వ్యవస్థ పెడితే ఆ జిల్లా అభివృద్ధి పదంలో వస్తుంది? జిల్లా అనేది అంటే ముందు అక్కడ ఉండే లోకల్ బాడీస్ అనేవి ఉంటాయండి.
అంటే గ్రామ పంచాయతీల దగ్గర నుంచి మున్సిపాలిటీ నగర పరిపాలక సంస్థల వ్యవస్థల వరకు అది ఒక హైరార్కియల్ సిస్టమ్. అది ముందు ఆ గ్రామ పంచాయతీలో ఉండే సమస్యల్ని తెలుసుకోవాలి ఒక గవర్నమెంట్ సర్వెంట్గా. అంటే నేనే ఇఫ్ ఐ కుడ్ బి ఏ గవర్నమెంట్ సర్వెంట్, నేను ముందు ఆ గ్రామ పంచాయతీలో ఉండే బేసిక్ ఏవైతే వాళ్ళకి నష్టాలు జరుగుతున్నాయో లేకపోతే బేసిక్ అవసరాలు కొన్ని ఉంటాయి, అవి ఏవైతే ఫుల్ఫిల్ అవ్వట్లేదో అవి తెలుసుకునే విధంగా ముందు ఆలోచన అనేది స్టార్ట్ చేసి దాని ప్రకారంగా ఒక రూపకల్పన, ఒక డిజైన్ ప్యాటర్న్ అనేది చేసుకొని అది మనం గవర్నమెంట్ ముందు సబ్మిట్ చేస్తాం. ఈ గ్రామ పంచాయతీకి ఈ అవసరాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ జీవోని పాస్ చేద్దాం, అలాగే ఈ నగర పరిపాలక సంస్థలో ఈ పరిధిలో ఈ లోటుపాట్లు ఉన్నాయి, వీటిని మనం ఇలా రెక్టిఫై చేద్దాం అని ఒక గ్రామానికి అయితే గ్రామం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, దాని ప్రకారం ఒక డిజైనింగ్ ప్యాటర్న్లో వెళ్ళి మనం దాన్ని హయ్యర్ అఫీషియల్స్కి పంపించి దాన్ని ఆర్డర్ రూపంలో మూవ్ చేయించేలా నేను చేద్దాము అని చెప్పి ఒకవేళ నేనైతే కనుక నాకు అలాంటి ఆలోచనలన్నీ ఉండేవి. ఇప్పుడు వ్యవస్థ అలాంటి పద్ధతి ఉందా? కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అసలు ఆఫీస్కే 15 రోజులు రాకుండా సెలవు పెట్టిన ఉండే గవర్నమెంట్ సర్వెంట్లు చాలా మందిని చూసాను. నేను విజయవాడ కొన్ని వీటికి వెళ్తూ ఉంటాను, బోర్డు మీటింగ్స్కి, వాటికి. అక్కడ వాళ్ళందరూ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఆ సెక్టర్ ఉంటుందో అందులో ఉండే లోటుపాట్లు వాళ్ళకి తెలియదు. మా అసోసియేట్ ఒక ఆయన ఏపీ టీటీడీసీకి ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. వాళ్ళకి తెలియదు, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళకి తెలియదు. ఈయన అడుగుతూ ఉంటారు, మీరు చెప్పండి లాయర్ గారు ఇందులో ఏముంది, మనం ఎలా చేయొచ్చు ఏంటి అని. అంటే వాళ్ళు సగం రోజులు అసలు ఆఫీస్కే రారు. అంటే అలాంటివన్నీ నేను ఇప్పుడు సభాముఖంగా తెలియపరచడం మర్యాద కాదు, కానీ వ్యవస్థలో అలాంటి లోపాలు కూడా చాలా ఉన్నాయి. దీన్ని ఎవరు నిబద్ధతతో పనిచేసే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. దీన్ని ఎలా చేయాలి అంటే అది ఆ వ్యక్తికి మళ్ళీ రెండొచ్చే మొదలైతే అంటే ఎక్కడా కూడా క్వశ్చన్ ఉంటుంది, సమాధానం అనేది దొరకని ప్రశ్నగా మారిపోయింది సమాజం. అలాంటి స్థితిలో, అలాంటి దుస్థితిలో ఉన్నాం మనం. ఇది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత లేదా ఇంకొక జనరేషన్ తర్వాత ఒకవేళ ఇలాగే కొనసాగితే మన సమాజం పరిస్థితి ఏంటి? ఇలానే కొనసాగుతుంది అని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే హోమోసెపియన్గా ఒకప్పుడు ఉండేవాడు, ప్రశ్నించేవాడే హోమోసెపియన్ కదా. ఆ ప్రశ్నించే విధానంలో వాడి బుద్ధి, ఆలోచన క్రమంగా మార్పు చెందుతూ వస్తుంది కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్ ఇలా ఉంటుందని నేను అనుకోవట్లేదు. మన నెక్స్ట్ జనరేషన్ కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ కానీ వీళ్ళే పాలిటిక్స్లోకి వచ్చి వీళ్ళే ఒక నిబద్ధతతో వర్క్ చేస్తూ ఉంటే ఏమో మనం వి మే సీ ఏ బెటర్ ఫ్యూచర్ ఏమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇదే కదా బాట వేస్తున్నారు, ఇదే మార్గం అని అనుకునే అవకాశం ఉందిగా? లేదు, వీళ్ళ ఆలోచన పరిధి వేరేగా ఉంది. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఆలోచన పరిధి వేరేగా ఉంది. మనకి అంత చిక్కకుండా ఉండే, అంటే ఆ స్థాయిని దాటి ఆలోచించగల క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎటొచ్చి వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే రాజ్యాంగ అవగాహన. మళ్ళీ అక్కడికే వచ్చింది నేను. రాజ్యాంగ అవగాహన అనేది తెలిస్తే రాజ్యాంగం మనకి ఏం అందించింది అని తెలుసుకోగలిగితే చాలండి. సో ఒక అనుకూలమైన, ఒక ఆర్థిక సౌష్ఠవం గల, ఒక పరిపుష్టి, ఒక సామాజిక పరిపుష్టితో పరిణతి చెందిన సమాజాన్ని మనం భవిష్యత్తులో చూడగలం. రాజ్యాంగం తాలూకు అవగాహన అనేది ఉంటే కనుక. ఇప్పుడు ఒక సందేహం, ఇప్పుడు నేనున్నాను వ్యక్తిగా, రాజ్యాంగంలో ఇన్ని రకాలుగా అమెండ్మెంట్స్ చేస్తే ఇలాంటి సమాజం వస్తుంది, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, అందరికి సమంగా జరిగే రకంగా ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఎలాంటి స్వార్థం లేక నిస్వార్థంగా నేను ఒక అప్లికేషన్ పెట్టాలి అని అనుకుంటాను. నాకు రాజ్యాంగంలో మార్పులు కావాలి, నేను ఒక సర్వే చేస్తాను, ఎన్ని సంతకాలు అవసరం అవుతాయి? ఇక్కడ మన సంతకాలు అనేవి మ్యాటర్ కాదు. మెజారిటీ ఆఫ్ బిల్ పాసింగ్ అనేది పార్లమెంట్లో ఉండాలి. మళ్ళీ ప్రజాప్రతినిధులే మనల్ని వాళ్ళు ఎన్నుకున్నాం కదండి. అంటే
ప్రెషర్ తేవాల్సింది ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధుల మీద. సో వారి పైన ప్రశ్నించేవాడు ఎవడైనా ఉంటే ప్రజాప్రతినిధి పైన వాడు ప్రశ్నించాలి, ప్రెషర్ తేవాల్సింది వాడి పైన. వాడు వెళ్ళి పార్లమెంట్ లోను వాడి గళ్ళని విప్పాలి. మరి ఈ సంఘ ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు సక్రమంగా వాళ్ళ పనిని చేయాలి. ఈ సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలు, సంఘ సంస్కర్తలు వీళ్ళ రోల్ ఏంటి అసలు సమాజంలో? సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు అనేవాళ్ళు ఆ సమాజంలో ఉండే లోటుపాట్లు ఏవైతే ఉంటారో వాళ్ళు ఎలుగెత్తి చాటడానికి వాళ్ళ వాయిస్ని రైజ్ చేస్తారు, వినిపిస్తారు. ఆహా ఇదొక లోపం ఉంది అని అందరికీ తెలియజేస్తారు. అంతవరకు వాళ్ళ రోల్ బాగానే ఉంది. కానీ అల్టిమేట్గా చేయాల్సింది ప్రభుత్వాన్ని. అలాంటి గళం సామాజిక కార్యకర్తల నుంచి, సంఘ సంస్కర్తల నుంచి ఈ రోజు మీకు వినిపిస్తోందా గతంలోకి ఇప్పటికి? నేను చూస్తున్న సంఘ సంస్కర్తల్లో చాలా మంది ఏంటి అంటే ఒక మెజారిటీ ఆఫ్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు. మళ్ళీ అక్కడ కూడా ఆ కుల ప్రాతిపదిక అనేది కామన్ పాయింట్ అయిపోతుంది. ఈ పర్టికులర్ కులానికి మేము ప్రాతినిధ్యం వహిస్తే నేను ఒక సంఘ సంస్కర్తగా గుర్తించబడతాను అనే మోటోలో వస్తున్న వాళ్ళే తప్పితే నిజంగా చేస్తాను అనే ఆలోచన ధోరణితో వస్తున్న వాళ్ళు ఎవరు నాకు అన్ఫార్చునేట్లీ కనిపించట్లేదు. సామాజిక కోణంలో ఎవరు ఆలోచించట్లేదు. దట్స్ వాట్ నౌ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు ఏ ఎస్టేటు, ఏ పిల్లరు కూడా సవ్యంగా లేదు. ఆబ్వియస్లీ ప్రజాస్వామ్యం చెదలు పెట్టిన ఒక 4 స్తంభాలు 5 స్తంభాలు. చెదలు బూజుల్ని దులుపుకొని ప్రతి వ్యక్తి నడుం కట్టి ఆ 4 స్తంభాలని నిలబెట్టే ప్రయత్నం చేసుకోవాలి. అది ఒక 10 ఏళ్ళు పట్టినా, 50 ఏళ్ళు పట్టినా, 100 ఏళ్ళు పట్టినా మన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. కులాలుగా విడిపోకుండా మన ఆర్థిక స్థితిగతుల్ని బట్టి, మనిషి ఇచ్చిపుచ్చుకునే గౌరవ విధి విధానాలను బట్టి మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి. మీరు గమనించినంత వరకు అయితే ఇప్పుడు మన సమాజంలో, మన దేశంలో చాలా వరకు అన్ని కులాల్లోనూ ఒక లెవెల్కి సమాంతర లెవెల్కి వచ్చారని మీకు అనిపిస్తుందా? లేకపోతే ఆర్థిక పరంగా వచ్చారండి. ఆర్థిక పరమే కదా ముందు కావాల్సింది, తర్వాత కావాల్సింది భావజాలాలు కానివ్వండి, స్థాన వైషమ్యాలు, వీటికి సంబంధించి ఎక్కడో ఉన్నారు ఇంకాను, చాలా అన్ని కష్టాలు ఉన్నారు ఇంకా. బీపీఎల్ కుటుంబాలకు చెందిన వాళ్ళు. సమాజంలో ఏవైతే ఈ 4 వ్యవస్థలు అనేవి ఉన్నాయో, లెజిస్లేచరీ, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ అండ్ 4th ఎస్టేట్, ఇవన్నీ చెదలు పట్టిపోతూ ఉంటే జ్యుడిషియరీ అనేది లెజిస్లేచర్కి బానిసగా మారిపోయి, లెజిస్లేచర్ అనేది ఒక స్వార్థపూరితంగా ఇదైపోయి, అసలు జ్యుడిషియరీ నిర్వీర్యం అయిపోయి, మన 4th ఎస్టేట్ అనేది గళం విప్పితే వాళ్ళని చంపే స్థితిలో వస్తున్నాయి. జర్నలిస్టుని చంపుతున్న రోజులు నేను చాలా కేసులు చూస్తున్నాను. నేను ఇలాంటి స్థితుల్లో మీరు అనేది నాకు అర్థమైంది. సమాజంలో మార్పు రావాలి, అందరికీ న్యాయం, సామాన్య మానవుడికి కూడా న్యాయం అందాలి. ఆ విధంగా రాజ్యాంగం అనేది ఏమైనా అమెండ్మెంట్ మనం చేయగలమా, దానికి మనమే ఏమైనా పిటిషన్ వేసుకోగలమా, ఇవన్నీ వగైరా మీరు అడుగుతున్నారు. మీ బాధ నాకు అర్థమైంది. కానీ నా ముందు ఏం మెదులుతుందంటే 135 కోట్ల భారతీయ పటం నా ముందు మెదులుతుంది. ఇంతమంది, మీరు మొదట అన్న మనోభావం అనేది ఇప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది. ఈ మనోభావం అనేది దీని చుట్టూ అందరు గిరిగీసుకొని కూర్చున్నారు. అంటే చిన్నపిల్లల్ని వదిలిస్తే మేజర్ ఆఫ్ జనాభా అంతాను దీని చుట్టూ గిరిగీసుకొని కూర్చున్నారు. ఈ మొత్తం ఇండియా మ్యాప్లో ఉండే 135 కోట్ల మందిని మార్చగలమా అనేది నాకున్న మెయిన్ నా సమాధానం, నా ప్రశ్న సమాధానమో నాకేంటో తెలియట్లేదు. కానీ ఇంతమందిని మార్చగలిగితే మీరు అనే సమాజం వస్తుందండి. మార్చగలమా? అది సాధ్యపడేనా? ఒకవేళ అది జరగని రోజున ఏమవుతుంది? అసంఘటిత శక్తులన్నీ ఒక గ్రూపిజంగా చేరిపోయి రాజకీయం అనేది స్వార్థం అయిపోతుంది, ఇంకా స్వార్థం అయిపోతుంది. జ్యుడిషియరీకి అసలు వాల్యూ, ఇప్పుడే కోర్టులోకి ఎక్కితే మాకు అసలు ఎటువంటి న్యాయం జరుగుతుందో లేదో అని బాధపడే రోజుల్లో ఉన్నారు సామాన్యులు.
వాటి మీద నమ్మకాలు పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 135 కోట్ల మంది తాలూకా ఆలోచనల్ని మనం మార్చే దిశలో మనం ఉన్నామా లేదా అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే చాలా విషయాల్లో సుప్రీంకోర్టు చెప్తున్నా సరే మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉండని కేసులే ఎక్కువ ఉన్నాయి. అవి కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు వేసినా సరే పట్టించుకోకుండా ఉండి వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా వాళ్ళ పార్టీ విధానాలు వాళ్ళ ఎజెండాలకు ఏవైతే అనుకూలంగా ఉంటున్నాయో వాటిని మాత్రమే అమెండ్మెంట్లో రూపంలో వచ్చేలా ఆ ఆర్టికల్ని మళ్ళీ ఎక్స్ట్రాగా పొందుపరిచేలా రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తి అనేది ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఉండి తీరాలి. వాళ్ళు ఎప్పుడైతే మొదటి రోజే వాళ్ళు పార్లమెంట్ని సమావేశపరిచిన రోజు మొదటి రోజునే మేము రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే మేము పనిచేస్తాము అనే నిబద్ధత వాళ్ళలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆ నిబద్ధత కరవయ్యేగా మనం ఇవాళ రోజు ఇది మాట్లాడుకుంటున్నాం. అవును. సో గమనించారా, దాదాపు గంట పాటు జరిగిన మా ఇద్దరి చర్చల్లో ఒక పరిష్కారమా లేకపోతే మనం ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాము అనేది, మనం ఎంత డొల్లతనమైన వ్యవస్థలో ఉన్నాము అనేది, మనకు సంబంధించిన నాయకత్వం ఎంత స్వార్థపూరితంగా ఉందనేది అర్థమవుతుందా? రేపటి రోజున ఇవాళ రోజున కుల సమూహాలుగా వెళ్తున్నాము లేదా పార్టీ సమూహాలుగా వెళ్తున్నాము, కానీ సమాజంలో వ్యక్తులుగా మన కుటుంబాలకి మనం ఒక మార్గనిర్దేశకులుగా సమాజంలో ఒక బలమైన వ్యవస్థగా మనం ఉండటానికి రేపటి రోజున ఇంకా స్కోప్ ఉందని, ఆస్కారం ఉందని మీకు అనిపిస్తోందా? నిస్సహాయత కనిపిస్తోందా లేదా స్వేచ్ఛ కనిపిస్తోందా? మీకు ఆలోచించండి. థ్యాంక్ యూ.